శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, సాక్షిగా ఉండటం అంటే ఏమిటి? సాక్షిగా ఉండటం అంటే ఏమిటి? చాలామంది సాక్షిగా ఉండమని చెబుతూ ఉంటారు. ఈ సాక్షిగా ఉండటం గురించి వివరించి చెప్పగలరు? సాక్షిగా ఉండటం అనే ప్రాసెస్ అసలు మన శరీరంలో ఉన్నటువంటి ఒక సహజ ప్రాసెస్. దాన్ని గమనించుకోండి. ఇప్పుడు నేను అని మనం అనుకుంటున్నామా? నేను అని మనం అనుకుంటున్నప్పుడు ఈ శరీరం నేను, ఈ శరీరాన్ని నడపడానికి మన లోపల పుడుతున్న ఆలోచనలు నేను, ఇవన్నీ కూడా ఒక ఆలోచన రాగానే ముందే నాకు తెలుస్తుంది. నా ఆలోచన నాకు తెలుస్తుంది ముందే. దాన్ని నేను గమనిస్తున్నాను. మనం చేసే పనులన్నింటినీ మనమే గమనిస్తూ ఉంటాం. చూడండి, గమనించే చేస్తూ ఉంటాం, చేస్తూ గమనిస్తూ ఉంటాం. ఈ గమనిక అనే ప్రాసెస్ ఎప్పుడూ ఉంటుంది. అయితే దాన్ని మనం అంత పట్టించుకోం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆధ్యాత్మికత అనేది అసలు ఎక్కడొచ్చింది అంటే, మనని మనం గమనించుకోకుండా ఇవన్నీ నేనే అనుకుంటూ శరీర భావంతో వెళ్ళిపోతూ ఉంటాం. కొద్దిగా పరిశీలిస్తే మొత్తం ఆధ్యాత్మికత, పరిశీలించకుండా శరీరం నేను అనుకుంటూ జీవించుకుంటూ వెళ్ళిపోతే భౌతికం. అంతే, ఇంక తేడా ఏం లేదు. పరిశీలించడం ఏంటంటే, ఏముంది, నన్ను నేను గమనించుకుంటున్నాను, నాకు ఆల్రెడీ తెలుస్తుందని. నాకు తెలుస్తున్న విషయాలను నేను గమనించుకుంటున్నా. నాకు తెలుస్తున్న విషయాలను నేను గమనించుకుంటున్నప్పుడు ఆ గమనిక ఏదుందో అది సాక్షితత్వం. అన్నింటినీ గమనిస్తూ ఉంటా. చూడండి, ఇప్పుడు మనం సహజంగా ఏంటంటే పంచేంద్రియాలతో బయట అన్నింటినీ గమనిస్తున్నామని మనం అనుకుంటున్నాం. ఇది శరీరతత్వం, నిజమే. అది అనుకుంటాం లేదు, నిజమే. కంటితో చూస్తూ ఉంటాం, చెవులతో వింటూ ఉంటాం, ముక్కుతో వాసన చూస్తూ ఉంటాం, మొత్తం శరీరంతో పనిచేస్తూ ఉంటాం, నాలుకతో రుచి చూసి తింటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, చర్మానికి సంబంధించిన స్పర్శలన్నీ అనుభవిస్తూ ఉంటాం. శరీరాన్ని అలా నిత్యం ఉపయోగిస్తూ ఆ శరీరానికి అవసరమైనవన్నీ తీర్చుకుంటూ బ్రతకటమే జీవితం. ఇంకేముంది జీవితం అంటే? అంతకంటే జీవితం ఏం లేదు. అయితే ఇవన్నీ అనుభవించేటప్పుడు మీరు గమనించండి, ఒక చెట్టుని చూస్తున్నాం, ఒక మనిషిని చూస్తున్నాం, ఒక అందమైన దృశ్యాన్ని చూస్తున్నాం, ఒక రెయిన్బోని, ఇంద్రధనస్సుని చూస్తున్నాం, ఒక మంచి సీనరీని చూస్తున్నాం, ఏదో ఒకటి చూస్తున్నాం. మీరు అలా చూస్తున్నప్పుడు నేను కంటితో చూస్తున్నాను అన్నవరకు మనం తీసుకుంటున్నాం. కానీ నేను చూస్తున్నాను అన్నదాన్ని కూడా మనం చూస్తున్నాం. అంతే, ఇంకొంచెం వెనక్కి వెళ్ళటమే, ఇంకొంచెం వెనక్కి వెళ్ళటమే. ఇప్పుడు నేను చూస్తున్నానని మనకు తెలుస్తుందా? తెలుస్తుందిగా. నేను చూస్తున్నాను అన్నదాన్ని కూడా నేను చూస్తున్నాను. లేకపోతే నేను చూస్తున్నానని నేను ఎలా చెబుతాను? ఇంకా కొంచెం వెనక్కి అంటే ఆధ్యాత్మికతలో ఎప్పుడు మూలానికి వెళ్ళటమే. మూలములో ఉన్నది సాక్షితత్వం. అసలు ఆ మూలంలో అనేటప్పుడు పరిశీలించుకోలేదనుకోండి, అసలు పై పైన జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. పై పైన జీవించటమే శరీరం నేనన్న భావన, అంతే. ఇప్పుడు ఒక సముద్రం ఉంది, పై భాగం కనపడుతుంది, లోపల ఏంటో మనకు తెలియదు. పైన సముద్రాన్ని చూస్తున్నాం, ఓహో సముద్రం ఎలా ఉంటుంది అనుకున్నాం. సముద్రం లోపల మునిగి లోపల తిరుగుతున్నారు అనుకోండి. చాలామంది గజేతగాళ్ళు ఉంటారు, ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని చాలామంది సముద్రంలోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి సముద్రం లోపల ప్రపంచం కనపడుతుంది. అంతులేనంత ప్రపంచం ఉంది సముద్రం లోపల. సముద్రం పైన మనకి ఏం కనపడదు, మొత్తంగా నీళ్లు కనపడతాయి అంతే. సముద్రపు ఒడ్డులో అలలు ఎగిసి పడుతూ కనపడతాయి. అంతకు మించి మనకు అక్కడ కనపడేది కూడా ఏం ఉండదు అసలు. మీరు జాగ్రత్తగా అక్కడ గమనించాలి. దాన్ని గమనిస్తే విషయాలు అర్థమవుతాయి. అలాగే అంటే పై పైన చూసినప్పుడు సముద్రంలో ఏమీ లేదు, మొత్తం నీరే ఉందంతే. ఒడ్డున అలలు ఎగిసిపడుతున్నాయి. అది సముద్రమో అది నదో. నది అయితే పై పైన ప్రవహిస్తూ వెళ్ళిపోతున్నట్టు కనపడుతుంది, ప్రవహించే నది అయితే. లేదా ఎక్కడైనా డ్యాములు కట్టి ఆపితే అది కూడా నిశ్చలంగా కనపడుతుంది. ఒక కొలను నిశ్చలంగా కనపడుతుంది. ఆ కొలను అడుగు భాగంలో నీటి లోపల ఏముందో మనకు తెలియదు, నీటి పైన మాత్రమే మనకు కనపడుతుంది. నీటి పైనుంచి నీటి లోపలికి చూడగలిగిన దృష్టి మనకు లేదు. ఒకవేళ అలా చూడాలి అంటే నీటిలోకి మునగాలి, అడుక్కు వెళ్ళాలి.
నీటి అడుగు భాగానికి వెళ్ళాలి. అలాగే నిన్ను నువ్వు తెలుసుకోవటం, నిన్ను నువ్వు గమనించుకోవటం, నిన్ను నువ్వు పరిశీలించుకోవటం, నువ్వు నీకు అర్థం అవటం, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో, ఏం కోరుకుంటున్నావో, ఏం మాట్లాడుతున్నావో, అదంతా మొత్తంగా నీ గురించి నీకు తెలియటం అంటే నిన్ను నువ్వు మళ్ళీ పరిశీలించుకోవటం. ఏమంటే నేను పరిశీలించుకోకుండా నేను అన్నీ చేస్తానా అని మనం అనుకోవచ్చు. మనం పరిశీలించుకోకుండానే అన్నీ చేస్తున్నాం. అందుకే ప్రతి మనిషి అంటే ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక పొరపాటు చేస్తాడు. అరే పొరపాటు చేశానంటాడు. పొరపాటు చేశాను అన్నామంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు పరిశీలించుకోకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోయావు. నీ పొరపాటును నువ్వు ఒప్పుకున్నావు, నీ తప్పును నువ్వు ఒప్పుకున్నావు అంటే అర్థం ఏంటి? తప్పు చేశాను అని అంటే పొరపాటున తప్పున నేను ఒప్పుకుంటున్నాను అంటే చేసేసాను అన్నామంటే అర్థం ఏంటి అంటే నిన్ను గమనించుకోలేదు. కావాలని తప్పులు చేసి కావాలని పొరపాట్లు చేసి దొరికిపోయి చెబితే అది వేరే విషయం. కానీ చాలాసార్లు మనం గమనించుకోకుండా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఇక్కడ గమనించుకోకుండా అన్నప్పుడు ఎందుకు గమనించలేకపోతున్నాము అంటే తెలియక కాదు, చేసేది మనమే. ప్రాసెస్ అంతా మన లోపల జరుగుతుంది, కానీ ప్రాసెస్ని పరిశీలించట్లా. శరీరము నేను అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు శరీరమే నేను అనుకున్నప్పుడు ప్రాసెస్ని పరిశీలించగా కన్ను తెరవగానే ఎదురుగా ఏదో కనపడుతుంది, అది చూసేసుకున్నాం. ఆ చూసిన దాన్ని బట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతాం, లేదా పని చేసుకుంటూ వెళ్ళిపోతాం, మన అవసరాలు ఏంటో తీర్చుకుంటూ వెళ్ళిపోతాం. లేదా కంటి ముందు ఉన్నది టీవీనో సినిమా తెర అయితే దాన్ని చూసుకుంటూ కూర్చుంటాం. ప్రాసెస్ చూడడం. ఇంకా అలాగే చెవులకి శబ్దాలు వినపడుతున్నాయి అనుకోండి, వినపడిన దాన్ని తీసుకొని మనం జీవించుకుంటూ వెళ్ళిపోతాం. అదేంటో దానికి అది మన ఇష్టమా ఇష్టమా లేకపోతే ఏంటి ఆ శబ్దం, దానికి అనుకూలంగా స్పందించుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఇదంతా బాహ్య ప్రక్రియలు. ఇప్పుడు శరీరము నేను అనుకున్నప్పుడు బాహ్యము నుంచి గ్రహించడం జరుగుతూ ఉంటుంది. బాహ్యము నుంచి గ్రహించిన దానికి తిరిగి స్పందించడం జరుగుతూ ఉంటుంది. శరీర భావనలో ఉన్న వాళ్ళందరూ ఇలాగే జీవిస్తారు, ఇదే సత్యం అనుకొని జీవిస్తారు. మరి ఇది సత్యం కాదా అండి? సత్యమే. కానీ శరీరము నేనే అనుకొని జీవిస్తున్న దానికి ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ మొత్తం తెలుసుకుంటే నువ్వు పైన జీవిస్తున్నావు అని తెలుసు. నీలోకి నువ్వు మునకై కొలనులో అడుక్కు కొలనుంది దిగావు, కొలనులో అడుక్కు మునకై పైన చూస్తున్నావు ఒక దిగి మునకై, అడుగును ఉన్నాయి కనబడతాయి, లోపల ఉన్నాయి కనబడతాయి. నదిలో ఒక మునకై, దాంట్లో ఈత కొట్టు, అడుగును ఈత కొట్టు, అడుగును ఉన్నాయి కనబడతాయి. సముద్రంలో అడుగును సంచరించు, ఒక పెద్ద మహాలోకమే ఉంటుంది. భూమి మీద ఉన్నదానికంటే అధికమైనటువంటి జీవజాతులతో కూడిన ఒక సముద్ర లోకం ఉంటుంది. అక్కడ అనేక జీవులు ఉంటాయి. అక్కడ చాలా పెద్ద లోకం దర్శనం అవుతుంది. కానీ మునకైనప్పుడు నువ్వు మునగనప్పుడు మొత్తం పైన అంతా అన్నింటిలోనూ నీరే కనపడుతుంది. కొలంలోనూ నీరే కనపడుతుంది, నదిలోనూ నీరే కనపడుతుంది, సముద్రంలోనూ నీరే కనపడుతుంది. అలాగే నీ లోపలికి నువ్వు మునగనప్పుడు, అంటే మునగడం అంటే ఏంటి? నిన్ను నువ్వు గమనించుకున్నప్పుడు, నీ వెనక్కి నువ్వు నీ వైపు తిరిగి నీ లోపలికి వెళ్ళి నిన్ను నువ్వు గమనించుకున్నప్పుడు నీకు బాహ్యతే దర్శనం అవుతూ ఉంటుంది. ఆ బాహ్యత నీ శరీరము, బాహ్య ప్రపంచం అంతే. అప్పుడు ఏమవుతుంది? ఈ శరీర సంబంధిత విషయాలన్నీ బయట నుంచి గ్రహిస్తున్న నాకు లేదా గ్రహిస్తున్న నీకు ఎవరికైనా కానీ లభిస్తే సుఖమని, లభించకపోతే దుఃఖమని, కోరుకొని జరిగితే సుఖమని, జరగకపోతే దుఃఖమని, ఇలా నిరంతరం ప్రయత్నించుకుంటూ శరీర అనుభవాలు శరీరంతో పొందుతూ శరీరము ప్లస్ ప్రపంచము కలయిక. ప్రపంచం అంటే ప్రపంచంలో ఉన్న ఇతర మనుషులు కానీ, ఇతర విషయాలు కానీ, ఇతర వస్తువులు కానీ, ఇతర ప్రదేశాలు కానీ అని మనకు భిన్నమైన ఇతర అంటే మన శరీరంతో వాటి సంయోగం చేత అనుభవం జరుగుతూ ఉంటుంది. అప్పుడు అనుభవం మనకు అనుకూలమైందైతే ఆనందం, మనకు అనుకూలం కాకపోతే దుఃఖ, బాధ ఆ స్థాయిని బట్టి. ఇదంతా బాహ్యమే. అప్పుడు ఏమనుకుంటాం? బాధలకి దుఃఖాలకు అన్నింటికి ఎదుటోళ్ళు కారణం, సుఖాలకే ఎదుటోళ్ళే కారణం, ఎదుటి వస్తువులే కారణం. ఇప్పుడు ఆ వస్తువు లేకపోయినా, మనిషి లేకపోయినా, ఆ విషయం లేకపోయినా, ఆ ధనం లేకపోయినా నేను బతకలేను, నాకు బాధ దుఃఖము అనిపిస్తుంది. అవి ఉంటేనే నేను సుఖపడతాను. కాబట్టి నా సుఖ దుఃఖాలకు మొత్తం బయట ఆధారత ఉన్నది అని బయట తిరుగుతూ ఉంటాం. అందరూ చేస్తున్న పని అదే. అయితే ఇది నిజము కాదా ప్రశ్న ఇది ముందు ఇక్కడ. అంటే నిజమే, ఎంతవరకు నిజము అన్నది ఇక్కడ తెలుసుకోవాలి. అది శరీరపరమైనటువంటి ఒక
చిన్న నిజం. మొత్తం ప్రాసెస్ అర్థం చేసుకుంటే నీకు ఏది ఎంత నిజమో తెలుస్తుంది. ఇది నిజమే, ఇలా జీవించేవాళ్ళేమో అబద్ధంగా జీవించట్లేదు, ఇది నిజమే. శరీరాన్ని నిలుపుకోవాలి, రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, శరీరానికి అన్ని సమకూర్చుకోవాలి, శరీరంతో అన్ని అనుభవించాలి, శరీరాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఇందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటున్నాం? సాక్షితత్వం గురించి చెప్పుకుంటున్నాం. సాక్షితత్వం ఎక్కడుంది అంటే అన్నింటికీ అట్టడుగునుంది, మనలోనే ఉంది, ప్రాసెస్ జరుగుతుంది. అది ఆల్రెడీ రోజు నువ్వు సాక్షితత్వం నీకు తెలుసు, నువ్వు సాక్షివే. నువ్వు సాక్షివి కాకపోతే మీరు చూడండి, మనం చేసినవన్నీ మనకు గుర్తుంటాయి, మనం చూసినవన్నీ మనకు గుర్తుంటాయి, మనం విన్నవన్నీ మనకు గుర్తుంటాయి. మన శరీరంతో మనం చిన్ననాటి నుంచి ఎప్పటి వరకు మనం చేసినవన్నీ మనకు గుర్తుంటాయి. గుర్తున్నాయి అంటే ఏంటి? ఇది ఎలా చేశాను, అది అలా చేశాను, ఇది ఎలా జరిగింది, అది అలా జరిగింది. మనం తప్పులు చేసినా, రైట్లు చేసినా, మంచిలు చేసినా, చెడులు చేసినా మన అంతరంగంలో మనకు తెలిసే చేసాం, మనం నిర్ణయించుకునే చేసాం, మనకు అర్థమవుతూనే చేసాం, మనం గ్రహించే చేసాం, అన్నీ మనకు తెలిసే చేసాం. ఆ అన్నీ నాకు తెలుసు, తెలిసే చేస్తున్నాను అనేది ఏదుందో, మొత్తంగా మూలంలో అన్నీ నాకు తెలుసు అన్న తత్వం ఏదుందో అది సాక్షితత్వం. అంటే మూలతత్వం సాక్షితత్వం. అట్టడుకు వచ్చేస్తే అన్నిటికీ మూలంలో ఉన్నది సాక్షితత్వం. అయితే ఆ సాక్షితత్వం మనలో ఉన్నా కూడా మనం ఉపయోగిస్తున్నామా లేదంటే ఉపయోగంలోనే ఉంది, కానీ మనం దాన్ని గ్రహించటం లేదు, అంతే, చూడటం లేదు. ఇప్పుడు కొత్తగా మీరేం దాన్ని కనుక్కోక్కర్లా, మీలో ఉన్న సాక్షితత్వాన్ని మీరేం కొత్తగా కనుక్కోక్కర్లా, ఆల్రెడీ ఉంది. అది ఉందని తెలుసుకుని దాన్ని ఉపయోగించుకోమంటున్నారు, అంతే. దాన్ని కొన్ని చోట్ల సాక్షితత్వాన్ని వాడుకుంటే సుఖదుఖాలు ఉండవు నీకు, ఎందుకంటే సాక్షికి సుఖదుఖాలు ఉండవు. మీరు చూడండి, సాక్షి అంటే ఏంటి? ఇప్పుడు కోర్టులో సాక్షుల్ని ప్రవేశపెడతారు అంటే ఏంటి? ఒక సంఘటన జరిగినప్పుడు, ఏదైనా వివాదములు ఇద్దరి మధ్య వచ్చినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు మూడవ వ్యక్తి ఇది నేను చూశాను, నాకు తెలుసు ఈ విషయం అని దానికి సంబంధం లేని మూడో వ్యక్తి వచ్చి సాక్ష్యం చెబుతూ ఉంటాడు. ఎందుకని? నేను చూశాను, నేను ప్రత్యక్ష సాక్షిని, నా కళ్ళతో నేను చూశాను, ఇదిగో ఈ విషయం ఇలా జరిగింది, ఇందులో వీళ్ళ తప్పు, వీళ్ళు ఇలా చేశారు అని సాక్షి కోర్టులో చెబుతాడు. ఇక్కడ మనకి కోర్టు ఎవరండి? మనమే అన్నీ. ఎందుకని? శరీరంతో పనులు చేసేది మనమే. ఆ శరీరంతో పనులు చేయటానికి అవసరమైనటువంటి కదలిక, ఆలోచన పుట్టేది మనలోనే. అదే మన మనస్సు, భావాలు, జ్ఞాపకాలు, అవన్నీ మనలోనే పుడతాయి. మనలో ఆలోచన పుట్టకుండా, మనలో భావం కదలకుండా మనం వెళ్ళి పని చేయటం కుదరదు. ఇప్పుడు మన కన్ను చూస్తుంది, మనం పరధ్యాసలో ఉన్నాం, కన్ను తెరిచే ఉంది కానీ పరధ్యాసలో మనం ఏదో ఆలోచించుకుంటున్నాం. అప్పుడు కన్ను చూస్తుందా? ఖచ్చితంగా చూడదు. మనం ఇంకోటేదో ఆలోచించుకున్నప్పుడు కన్ను చూస్తుంది, చెవులు వెంటనే అన్నీ జరుగుతున్నాయి, కానీ ధ్యాస అక్కడ లేనప్పుడు ఆ విషయాన్ని గ్రహించటం కుదరదు. మీరు గమనించండి జాగ్రత్తగా. పరధ్యాస అంటారు దాన్ని. చదువుకునేటప్పుడు చాలా సందర్భాల్లో చెబుతారు, లేదా పనులు చేసేటప్పుడు శ్రద్ధతో చేయండి అయినా, ఏకాగ్రతతో చేయండి అయినా, పరధ్యాస లేకుండా చేయండి అయినా అని చెప్తారు. అసలు మనం చెప్పుకునే ఆధ్యాత్మిక చదువు, దీని పేరు ఆధ్యాత్మిక చదువు అని ఒక పేరు పెట్టుకొని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే చదువుకుంటున్నాం, ఇందులో ఏ గొప్పతనం లేదు. అలాంటి చదువుకుంటున్న విషయాలు అద్భుతాలు ఏమి ఉండవు. స్కూల్లో చదువుకునే వాళ్ళందరూ అద్భుతాలు ఏం చదవరు, ఉన్న విషయాలనే వాళ్ళకి పాఠ్య గ్రంథాలుగా ఇచ్చారు. ఎందుకని? వాళ్ళు చిన్నపిల్లలు, అంత ఎత్తుగా ఎదగలేదు. ఏ వయసు వాళ్ళకి ఏ విషయాలు చెబితే, ఇప్పుడు ఏ ఫర్ యాపిల్ అంటే యాపిల్ ఉంది అక్కడ, దాన్ని యాపిల్ అని పిలుస్తారని వాళ్ళకి చెప్పి ఆ యాపిల్ అనేది ఎలా రాయాలో నేర్పాలి, భాష నేర్చుకుంటారు. బీ ఫర్ బాల్ అంటే బాల్ ఉంది అక్కడ. అలా ప్రపంచంలో ఉన్న విషయాల విషయ జ్ఞానాన్ని ప్రపంచంలో జీవించడానికి అనువుగా చెబుతాయి విద్యాలయాలన్నీ. ఇదంతా ఏంటి? భౌతిక విజ్ఞానం. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి, ఒక వ్యక్తి అన్నప్పుడు ప్రపంచంలోని వ్యక్తులందరూ వస్తారు. అందులో మళ్ళీ కేవలం మానవ జాతి, మిగిలిన వాటికి ఇది వర్తించదు. ఈ జ్ఞానం మిగిలిన వాటికి పనిచేయదు. మనం మాట్లాడుకునేది కేవలం మానవ జాతికి పనికొచ్చేది. మీది ఏ మతమైనా కావచ్చు, మీరు ఏ దేవుడితో అయినా ఉండొచ్చు, మీకు ఏ గురువు అయినా ఉండొచ్చు, వాటికి దీనికి అసలు సంబంధం లేదు.
గురువులకి, మాతాజీలకి, దేవుళ్ళకి, మార్గాలకి, మతాలకి, విధానాలకి, పద్ధతికి, మీ సొంత సాధనలకి, మీ ఆచార సాంప్రదాయాలకి ఆధ్యాత్మికతకి అసలు సంబంధం లేదు. మీరు మనిషి అయ్యి ఉంటే ఆధ్యాత్మికతకి మీకు సంబంధం ఉంది. మీరు తీసుకోకపోయినా మీరు ఆధ్యాత్మికులే. ఎందుకనంటే భౌతికము అనేది కనపడేది. ఈ కనపడే దానిని నడుపుతూ కనపడుతూ నడుస్తున్నటువంటి క్రియలన్నింటికి, ప్రపంచంలోని సృష్టిలోని క్రియలు, మన శరీరంలోని ప్రక్రియలు కనపడుతూ జరుగుతున్న అన్నింటికీ ఆధారంగా కనపడని శక్తి ఉంది. ఆ ఆధారమైన శక్తి పేరు ఆధ్యాత్మికం. అది నువ్వు పరిశీలించుకుంటే తెలుస్తుంది. లేకపోతే శరీరం నేను అనుకొని బాహ్య వస్తువులు, బాహ్య విషయాలు, నీ బాహ్య శరీరాన్ని నువ్వు అనుకొని వెళ్ళిపోతుంటావు అంతే. 199 మంది చేస్తుంది ఇదే, 100 మంది చేస్తుంది ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే కోటిలో ఒక 10 మంది ఆధ్యాత్మికతను తెలుసుకుంటారు, ప్రయత్నిస్తారు అంతే. మిగిలిన వాళ్ళందరూ దీన్నే పట్టుకెళ్తూ ఉంటారు. అలానే ఇది తప్పు కానే కాదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి అసలు ఈ శరీరపరమైన జీవితాన్ని జీవించడానికి సమయం సరిపోవట్లే. ఈ శరీరానికి కావలసినవి అన్నీ సమకూర్చుకోవడానికి సమయం సరిపోవట్లేదు. కాబట్టి ఎక్కడ తప్పు లేదు. ఏదో సమయం మిగిలితే తెలుసుకోగలుగుతాం. కానీ సమయం మిగిలినా మిగలపోయినా తెలుసుకునే ప్రయత్నం చేస్తే కొంత సమయం అలాగోలా మిగిల్చుకొని సుఖదుఖాలకు లోనవ్వకుండా ఉంటాం. అందుకు ఆధ్యాత్మికతను తెలుసుకోమని చెప్పేది. ఇదేం గొప్ప విషయం కాదు, నీ విషయమే. అందుకని ఆధ్యాత్మిక చదువు అన్నప్పుడు మనిషికి సంబంధించినటువంటి వ్యక్తిగత చదువు. వ్యక్తిగత చదువు అన్నప్పుడు ఏంటంటే చదువుకునేది నాకేం తెలియదు, నా గురించి నాకెందుకు తెలియదు, ఈ శరీరం అంతా నేనేనండే అంటే ఈ శరీరము నువ్వే, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు ఈ శరీరంతో నువ్వు ఎలా బ్రతుకుతున్నావో అలాగే బ్రతకాలి, అందులోనూ అనుమానం లేదు. ఈ శరీరాన్ని రక్షించుకోవాలి, అందులోనూ అనుమానం లేదు. ఈ శరీరానికి కావలసినటువంటి సర్వము సమకూర్చుకోవాలి, అందులోనూ అనుమానం లేదు. ఇవన్నీ కరెక్టే. కానీ ఈ శరీరాన్ని నడుపుతున్న శక్తి ఉంది. ఇందాక చెప్పుకున్నాం, పరధ్యాసలో ఉన్నాం, కన్ను తెరిచే ఉంది, ఎదురుగా చూస్తూనే ఉన్నాం. కానీ ధ్యాస ఎక్కడో వేరేది ఆలోచిస్తున్నాం. అప్పుడు కన్ను ఎదురుగా ఏం చూస్తుందో గుర్తించలేం మనం. అలాగే రోడ్డు మీద యాక్సిడెంట్లన్నీ అయ్యేదన్నీ పరధ్యాస వల్ల. అలా పరధ్యాస ఉన్నటువంటి వాళ్ళు చదువులు కానీ, వృత్తి వ్యాపార ఉద్యోగాలు కానీ సరిగ్గా నిర్వహించలేరు, శ్రద్ధ లేని వాళ్ళు. అలాగే జ్ఞానానికి కూడా ఏం చెప్పారు తెలుసా? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఆ శ్రద్ధ ఉన్న వాడికే జ్ఞానం లభిస్తుంది అని. శ్రద్ధ అంటే ఏంటి? నీ లోపల ధ్యాస ఒకటి ఉంది. ఆ ధ్యాస ఉంటేనే కన్ను చూస్తుంది. కన్ను తెరిచున్నంత మాత్రాన, అన్నీ చూసేస్తున్నంత మాత్రాన నీకు అన్నీ అర్థమవో. నీ లోపల ఉన్న ధ్యాస కంటితో కలవాలి. అదే లోపల ఉన్న శక్తి. దాని పేరు ధ్యాస. ఏమయ్యా శ్రద్ధ ఎక్కడ పెట్టు, ధ్యాస ఎక్కడ పెట్టు, ఎక్కడ ఆలోచిస్తున్నావు అంటాడు. అలాగే శబ్దాలు కూడా నీతో మాట్లాడుతున్నా, నువ్వు చెబుతున్నా, లేదా నువ్వేదన్నా వింటున్నా, నీ ధ్యాస ఆ వింటున్న విషయం మీద చెవి దగ్గర లేకపోతే, వింటున్న విషయం దగ్గర లేకపోతే చెవి వింటూనే ఉంటుంది కానీ గ్రహింపు ఉండదు. ఏం విన్నావు గ్రహింపు ఉండదు. అలా ధ్యాస లేకుండా నువ్వు చేసే పనులు ఏవైనా పంచేంద్రియాల అనుభవాలు ధ్యాస లేకుండా నువ్వు దాన్ని గ్రహించలేవు. ఇక్కడ ఆధ్యాత్మికత మొదలైంది. సహజంగా మనం ఏమనుకుంటున్నాం, నేను కంటితో చూసేస్తున్నాను, నేను చెవితో వినేస్తున్నాను, ఈ శరీరంతో మొత్తం అనుభవించేస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను, అన్నీ చేసేసుకుంటున్నాను, మొత్తం ఈ శరీరమే. అలాగే బయట కూడా మొత్తం శరీరాలే. అటు మనుషులు కానీ, ఇటు చెట్లు కానీ, ఇటు పుట్టలు కానీ, ఇటు గొట్టలు కానీ, ఇటు విషయాలు కానీ అన్నీ మొత్తం ఘన పదార్థాలు, విషయాలు, శరీరాలే. అన్ని రూపాలతో ఉన్నవే. అదే భౌతికము. కానీ దీనికి ఆధారత ఏంటి అని నాలో నేను చూసుకుంటే తెలుసు. అదేంటండి మీరు చూస్తూనే ఉన్నారు కదండి, మీ ముందు నుంచే నడిచెళ్ళాను కదండి అంటే, అప్పుడు మనకు నిజంగా చూస్తున్న మాట నిజమే, మన ముందు నుంచి వాళ్ళు నడిచెళ్ళిన మాట నిజమే. కానీ పరధ్యాసలో ఉన్న నేను గుర్తించలేదు. మీరు ఈ పాయింట్ని పట్టుకోగలిగితే మీకు అర్థమైపోద్ది. పరధ్యాస అంటే లోపల ఉన్నటువంటి ధ్యాస ఇతరమైన ఆలోచనలో ఉంది. కన్ను తెరిచే ఉంది కానీ ఎదురుగా విషయం గుర్తించలేదు. చెవి పనిచేస్తూనే ఉంది కానీ శబ్దం చెవికి వస్తూనే ఉంది కానీ గుర్తించలేదు. నేను పరధ్యాసలో ఉన్నప్పుడు గుర్తించలేను అన్నప్పుడు ఇప్పుడు ఈ ధ్యాస ఏంటి? ఈ ధ్యాస అనేటువంటి శక్తి ఏంటి? ఆ ధ్యాసకే చెప్పారు శ్రద్ధ, ఏకాగ్రత. నీ దృష్టిని అక్కడ పెట్టు, నీ శ్రద్ధను అక్కడ పెట్టు, నీ ఏకాగ్రతగా ఉండు.
పరధ్యాసలో ఉండబాకని ధ్యాసను అక్కడ పెట్టాను. ధ్యాసను ఒక చోట నిలపటానికి వచ్చిందే ధ్యానము. అంటే అన్యము చేయకుండా, పరధ్యాసకు వెళ్లకుండా, ఏ ధ్యాసతోనూ సాగకుండా నా ధ్యాసను నాలోనే నిలుపుకుంటాను. అసలు అన్య చింతనకే వెళ్ళనే ఉన్నాను, కేవలం ధ్యాసగా ఉంటాను. దాన్ని ఉనికి అంటది, ఎగ్జిస్టెన్స్. దానికోసం వచ్చిందే ధ్యానము. ధ్యానం అంటే ఏదో ప్రక్రియలు చేయటం కాదు. ఏ ప్రక్రియలు చేయకుండా నా ధ్యాసలో నేనే కూర్చుంటాను, నా ఉనికిలో నేనే కూర్చుంటాను, నా శక్తిలో నేనే కూర్చుంటాను, నా ఎగ్జిస్టెన్స్లో నేను నిలబడిపోయి ఉంటాను. అటు ఇటు కదలను. ఒక స్థిరతనే నాలో నేను కదలకుండా నా శక్తిలో నేను కూర్చుంటాను. దానికోసం వచ్చిన ధ్యానం. దాన్నే తపస్సు అని కూడా అంటారు. అది ఫుల్ టైం చేస్తే తపస్సు. ఫుల్ టైం అంటే ఏంటి? కేవలము శరీర కాలకృత్యములు, శరీరం బ్రతకడానికి అవసరమైనటువంటి ఆహార పదార్థములు స్వీకరిస్తూ అత్యవసరమైన నిద్రను, అంటే శరీరములకు తప్పనిసరి ఉంటాయి, ఆహారం ఇవ్వాలి, నిద్రపోవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి. వాటిని అత్యవసరమైనవి తీర్చుకొని మిగిలిన టైం అంతా నా లోపలకు నేను వెళ్ళి నా ధ్యాసలో, నా ఉనికిలో, నా ఎగ్జిస్టెన్స్లో, నా ప్రాణశక్తిలో నేను స్థిరముగా అన్యచింతన చేయకుండా, పరధ్యాసకు వెళ్లకుండా నన్ను నేను ఉంచుకునే ప్రయత్నం చేస్తాను. అది ఫుల్ టైం చేస్తాను. అప్పుడే తపస్సు. నాలో నేను స్థిరముగా కదలకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను అంతరంగంలో, శరీరంతో కాదు, లోపల అంతరంగంలో. దాని పేరు ఫుల్ టైం చేస్తే తపస్సు. ఫుల్ టైం అంటే మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను. ఏంటి క్లారిటీ? కేవలము శరీర ఆహారము కోసం కళ్ళు తెరుస్తాను, లేదా ఆ స్థితి నుంచి కదులుతాను. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కదులుతాను. దాహం వేస్తే దాహం తీర్చుకోవడానికి కదులుతాను. కాసేపు నిద్రపోవడానికి కదులుతాను. మిగిలిన సమయం అంతా దీనికే కేటాయిస్తాను. తపస్సులోనే ఉంటాను. అది తపస్సు. ధ్యానం అంటే ఏంటంటే నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటాను, నా కుటుంబానికి సంబంధించినవి అన్నీ చూసుకుంటాను, నా బరువు బాధ్యతలు, నా కర్తవ్యములు అన్నీ చేసుకుంటాను, మొత్తం శరీరంతో ప్రపంచంలో ధర్మబద్ధంగా మంచిగా జీవిస్తూ, అన్ని ప్రయత్నాలు చేసుకొని అన్నీ అనుభవిస్తూ కొంత సమయం మిగిల్చుకొని ఈ తపస్సు చేస్తాను. ఇందాక చెప్పుకున్నట్టు నా ఉనికిలో నేను కూర్చునే ప్రయత్నం చేస్తాను, నా లోపల నన్ను నేను గమనించుకునే ప్రయత్నం చేస్తాను, అలా స్థిరపడే ప్రయత్నం చేస్తాను నా లోపల నేను. ఆ పార్ట్ టైంగా చేస్తే ధ్యానము. అంటే నా మెయిన్ జీవితం అంతా నా కుటుంబానికి, నాకు, నా శరీర పోషణకి, ఈ మొత్తం నా సుఖభోగములన్నీ అనుభవించుకోవటానికి, అంటే నేను, నాది, నా వాళ్ళు అనే కుటుంబ సంరక్షణకే చేసుకుంటూ కొంత సమయం మిగిల్చుకొని చేస్తాను. ఆ పార్ట్ టైంలో చేస్తే దాని పేరు ధ్యానము. ఫుల్ టైం చేస్తే దాని పేరు తపస్సు. అయితే ఈ ధ్యానము, తపస్సులు ప్రాసెస్ అంటే ఉనికిలోకి వెళ్ళి కదలకుండా కూర్చోవటం, పరధ్యాస లేకుండా కూర్చోవటం, పరచింతన లేకుండా కూర్చోవటం. జస్ట్ ఊరికి అలా నేను ఉన్నానన్న ఉనికి అంతే, ఇంకేం ఉండదు, ఇంకో ఆలోచనే లేదు. అసలు చేయకుండా కూర్చునే స్థితి రాకపోవటం వలన స్టార్టింగ్లో అనేక మంది ప్రయత్నం చేస్తున్నప్పుడు కొత్తలో ఆ స్థితిని పొందలేకపోవటము వలన పొందలేకపోతున్నారు. అందువలన చాలామందికి మనోనిశ్చలత కోసం, అంటే కదిలిపోతున్న మనసును ఆపటం కోసం అనేక మార్గాలు, అనేక సాధనా విధానాలు చెప్పారు. కానీ అవన్నీ ధ్యానము కిందకి, తపస్సు కిందకి రావు. ఇలా చేసుకోండి అని చెప్పారు అంతే. అవి కేవలము మనోనిశ్చలతకు మీకు ఇవ్వబడినటువంటి కల్పించబడిన కొత్త భావములు. అంటే నీకు వచ్చే ఆలోచన ఆపేసి, ఇప్పుడు జాగ్రత్తగానండి, నీకు అనేక ఆలోచనలు వస్తున్నాయి, కూర్చున్నావు, నీ డబ్బుకు సంబంధించిన ఆలోచనలు, నీ కుటుంబానికి సంబంధించిన ఆలోచనలు, నీ వృత్తి వ్యాపారాలకు సంబంధించిన ఆలోచనలు, నీ భయాలకు సంబంధించిన ఆలోచనలు, నీ బాధలకు సంబంధించిన ఆలోచనలు, నీ సుఖానికి సంబంధించిన ఆలోచనలు, నీ కోరికలకు సంబంధించిన ఆలోచనలు. ఇలా కూర్చోగానే ధ్యానమనో తపస్సును అనేకం వచ్చేస్తున్నాయి. నేను శరీరాన్ని కదపకుండా ఉండలేను, ఇప్పుడు ఈ ఆలోచన ప్రకారం లేచిపోదాం అనిపిస్తుంది. లేదా నీకు అలవాటైన వ్యసనాలు, దుర్గుణాలు, ఇవన్నీ గుర్తొచ్చి కదిపేస్తుంది, లోపల ఊగిపోతుంది. ఒకవేళ శరీరాన్ని నువ్వు బలవంతంగా కూర్చోబెట్టినా లోపలైతే ఊగిపోతానే ఉంది. అప్పుడు ఏం చేయాలి? అనేక తలంపులు వస్తున్నాయి, ఒకటి కాదు.
ఉదాహరణ తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి వస్తే మనకు మెలకువలు అలా ఒకదాని తర్వాత ఒకటి వస్తేనే శరీరంతో పనిచేయగలం. అందుకని అలా ఆలోచనలు రావటం అనే మనసు యొక్క ప్రాసెస్ తప్పు అనుకోబాకండి, అది చాలా పర్ఫెక్ట్ ప్రాసెస్. ఎందుకని మెలకువలో నువ్వు జీవించాలంటే మనసు అలాగే పనిచేయాలి, ఒకదాని ఒకటి గుర్తు రావాలి. మళ్ళీ ఇది చెబితే ఇది తప్పు, ఇది చెబితే ఇది తప్పు అనుకోబాకండి. అసలు ఉన్నదంతా కరెక్టే, ఉన్నదంతా సత్యమే. అయితే సత్యము యొక్క సంపూర్ణతను తెలుసుకునే ప్రయత్నం ఇది. శరీరపరంగా జరుగుతున్న ఈ లోపల ప్రాసెస్లన్నీ సత్యమే, అందులో ఏ ప్రాసెస్ తీసేయటానికి లేదు. కానీ సంపూర్ణంగా ప్రాసెస్ అంతా తెలుసుకుంటున్నాం. మన శరీర పనితీరేంటి, దానికి ఆధారత ఏంటి, మొత్తంగా అసలు నేనెవరో, మొత్తంగా నా పనితీరేంటి. జస్ట్ శరీరాన్ని బాహ్యంగా చూసుకొని ఇదే నేను అనుకొని, ఇదే నా పనితీరు అనుకొని, నన్ను బయట నుంచి ఎవరో దుఃఖపెడుతున్నారు అనుకొని, నన్ను బయట నుంచి ఎవరో కష్టపెడుతున్నారు అనుకొని, నా సుఖ దుఃఖాల కారణాలన్నీ బయటే ఉన్నాయి అనుకొని జీవించే మనం అది అసత్యం కాదు, సత్యం యొక్క సంపూర్ణతను తెలుసుకుంటున్నాం. అంతే, ఊడి చెబితే ఊడి తప్పని అనుకోబాకండి. ఇప్పుడు ఏదైనా చాలామంది మళ్ళీ ఆధ్యాత్మికతను ఎలా తయారు చేశారంటే, ఇదొక తుచ్చమైన శరీరం అంటారు, ఇదొక పనికిరాని శరీరం అంటారు, ఇదొక చీము నెత్తుల శరీరం అంటారు, ఇది మలమూత్రములతో నిండిపోయిందంటారు, ఇదొక ఎముకల గూడు అంటారు, అస్థిపంజరం అంటారు. వీటి మీద తత్వాలు రాస్తారు, పాటలు పాడతారు. నాయన మీరు ఇన్ని బోధలు చేయాలంటే, మీరు ఇన్ని తత్వాలు చెప్పాలంటే, అసలు ఇది పనికిరాని శరీరం అని మీరు చెప్పి ఈ బోధలు చేయాలంటే ముందు మీకు ఆ పనికిరాని శరీరమే ఉండాలి. ఇవన్నీ తుచ్చమైన కోరికలు అంటారు, ఇంద్రియ కోరికలన్నీ. తుచ్చమైన కోరికలని నువ్వు అనాలంటే నీకు ఆ తుచ్చమైన శరీరం ఉండాలి. మళ్ళీ వాళ్ళు ఒక స్పెషల్ ఇవన్నీ వదిలేసాం మేము సన్యాసంలో, ఏ మతంలో అయితే ఏది పెట్టుకుంటే ఆ మతంలో ఆ పేరు. మేము సన్యాసం తీసుకున్నాం, లేకపోతే మేము ఏ కొత్త దీక్షలు తీసుకున్నాం, కొత్త బట్టలు కట్టుకున్నాం, రంగులు మార్చేసాం, ఈ ప్రపంచాన్ని వదిలేస్తున్నాం. మేము ఏం వదిలేవు, ప్రపంచాన్ని ఎక్కడ వదులుతావు? గాలి పీల్చడం వదులుతావా? నీరు తాగటం వదులుతావా? భూమి మీద బతకటం వదులుతావా? ఆహార పదార్థాలు తినటం వదులుతావా? మలమూత్ర విసర్జనలు వదులుతావా? సూర్యుడు అక్కర్లేదా? ఎలా బతుకుతావు? నువ్వు ప్రపంచాన్ని వదలటమే కుదరదు. పెళ్లి చేసుకోపోవటాన్ని ప్రపంచాన్ని వదలటం అని చెబుతున్నారు వీళ్ళు. అసలు కుదరదు. మాకు ఈ బంధాలు ఏమి లేవంటున్నారు. బంధం లేకపోతే నీ శరీరమే నీ బంధం, నీ శరీరమే నీ సంబంధం, నేనన్న భావమే బంధం. అది కుదరదు అసలు. ఇలా ప్రజల్ని పాపం తప్పుదో పట్టిస్తున్నారు, మభ్యపెట్టే మాటలు చెబుతున్నారు. ఎందుకంటే ఆయన కావాలని చెప్పకపోవచ్చు, వాళ్ళకు కూడా తెలియదు. అందుకని ఒకటి చెబితే ఒకటి తప్పులాగా చూపిస్తున్నారు, నెగిటివిటీని చూపిస్తున్నారు. అసలు నెగిటివిటీ లేదు, ఉందంత పాజిటివిటీనే. ఆ పాజిటివిటీ యొక్క సంపూర్ణతను తెలుసుకుంటున్నాం. ఉన్నదంతా సత్యమే, అసత్యం లేదు ఇక్కడ. సత్యం యొక్క సంపూర్ణత ఏంటంటే శరీరం సత్యమే. శరీరమునకు ఇది తుచ్చమైన శరీరము, చీమునెత్తుల శరీరము, ఎముకల గూడు శరీరము, మలమూత్రముల శరీరము అని ఒక తుచ్చతని దానిలో చూపించి, దాన్ని ఎలా అయినా సరే వాళ్ళు కోరికలు వదిలేసి వాళ్ళే సన్యాసులు సాధువులు అయిపోయేలా చేస్తే ఏమొచ్చింది ఇప్పుడు లాభం? కాదు, ఒకవేళ అయిపోయారు అప్పుడు ఆనందనరా, గాలి పీల్చరా, నీళ్లు తాగరా, మలమూత్ర విసర్జన చేయరా, నిద్రపోరా, లేవరా? మీరు ఇంకా అన్నీ చేసేవాళ్ళు ఇంకేం చేయలేదా? ఇంద్రియాలతో పెళ్లి చేసుకొని పిల్లల్ని కనలేదు, అంతేనా? పిల్లల్ని కనలేదు, పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు సాధువులు సన్యాసులు అయ్యారు అనుకుందాం. ఏం చేశారండి? ఇప్పుడు సమాజానికి భారం అయ్యారు. నేను అన్న విమర్శించట్లా, వాస్తవికతను చెబుతున్నా. నేను ఎవరిని విమర్శించట్లా, అటువంటి మహనీయులందరినీ గౌరవించుకుంటూనే వచ్చాను నేను. మనలాంటి వాళ్ళందరూ అలాంటి పనులు చేయకూడదు అని చెబుతున్నా. మనలాంటి సామాన్యమైనటువంటి సహజ మనుషులందరూ సృష్టి ప్రకారమే జీవించాలి అని చెబుతున్నా. అంతే తప్ప నేను మహనీయుల్ని ఎవరిని గౌరవపరచట్లా. ఆ విషయాన్ని తెలుసుకోండి. ఇలాంటి అందరూ కనపడిన ప్రతివాడు రంగు జుట్టు వేసుకొని అందరూ వెళ్ళిపోయి పాపం కుటుంబాలను, అప్పుడు దాకా కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా కుటుంబం మీద యావగింపు తెచ్చుకుంటున్నారు. బోల్డ్ మంది ఇప్పుడు గురువులు వాళ్ళ చుట్టూ జనాలను తిప్పుకోవటానికి, వాళ్ళ చుట్టూ ఆకర్షించుకొని వాళ్ళ చుట్టూ తిరిగేలా చేయటానికి ఈ మనుషుల్ని ఇప్పుడు కుటుంబం మీద యావగింపు వచ్చేలా బోధలు చేస్తున్నారు. పెళ్లి కాని వాళ్ళు తల్లిదండ్రుల్ని కుటుంబాలను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. పాపం పిల్లల్ని కన్నారు, పెంచారు, వృద్ధాప్యంలోకి వచ్చారు, వృద్ధులయ్యారు. ఇప్పుడు వాళ్ళని ఎవరు చూస్తారు? ఈ పిల్లలే కదా చూడాలి. వీళ్ళ బోధలు నిజం అనుకొని అటు అట్రాక్ట్ అయిపోయి కుటుంబాలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఏం చేస్తారండి ఏమో తెలియదు, వాళ్ళకి ఇష్టం వచ్చినవి చేసుకుంటున్నారు.
ఒక్కొక్కళ్ళు ఒక్కో రంగు డ్రెస్ ఇస్తున్నారు, కొద్దిగా షేడులు మార్చేస్తున్నారు, రకరకాల రంగులు పెడుతున్నారు, ఈ బట్టలు వేసుకోమంటున్నారు, ఇది మన దీక్ష అంటున్నారు, రోజు మీరు ఇవన్నీ చేయాలంటున్నారు, వాళ్ళకి అయ్యో దీక్షలు ఇస్తున్నారు, ఇది ఇలా జీవించాలని చెప్పి ఇలా ఇది జీవించిన అన్నీ ఒకటి. నువ్వు అన్నమే తింటున్నావు. నువ్వు అన్నం మానేసిన రోజున, గాలి పీల్చుకోకుండా ఉన్న రోజున, అంటే వితండవాదంలో మీకు వినిపించవచ్చు నా మాటలు. వితండవాదం కాదు, సృష్టి పెట్టిన దానికి అగైనిస్ట్గా జీవిద్దాం అనుకోవడం వితండం. కానీ అది ఎక్కువ మంది చెప్పి అదే ఆధ్యాత్మికము, అదే భక్తి, అదే మతము, అదే దేవుడు అని అసత్యం సత్యమైపోయింది. ఒకవేళ అదే రైట్ అయితే శ్రీకృష్ణ భగవానుడు అలా వివాహం చేసుకుని ఎందుకు జీవిస్తాడు? అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవటం రైట్. శ్రీరామచంద్రుడు అలా ఎందుకు జీవిస్తాడు? ఆ కథలు మనకెందుకు చెబుతారు? అసలు దేవుళ్ళకే భార్యలు పిల్లలు ఎందుకు పెడతారు? సౌభగవానుడికి పార్వతీదేవి భార్యగా ఎందుకు ఉంటుంది? ఆయనకి పిల్లలు ఎందుకు ఉంటారు? సౌభగవానుడికి పిల్లలు ఎందుకు ఉంటారు? విష్ణుమూర్తికి లక్ష్మీదేవి భార్యగా ఎందుకు ఉంటుంది? సరస్వతీదేవి బ్రహ్మకు భార్యగా ఎందుకు ఉంటుంది? అనేక మంది దేవుళ్ళు దేవతలు, ఇదే దేవుళ్ళు దేవతలు అనేక పేర్లతో ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల భార్యాభర్తలుగా పిల్లలతో వాళ్ళ సంతానాలతో దేవుళ్ళు దేవతలను ఎందుకు చూపిస్తారు? వాస్తవికతలో జీవించటం తెలిసినటువంటి మహనీయులు ఆ దేవుళ్ళు దేవతల విధానాలు తయారు చేశారు. వాస్తవికతకి విభిన్నతగా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అది కూడా ఉంది. సన్యాసం అనేది ఉంది, ఒక మనిషి జీవితంలోకి వస్తుంది. అది దానంతట అదే వస్తుంది. మనిషి పుట్టినప్పుడు వ్యవస్థలు చెప్పారు. మనిషి పుట్టినప్పుడు తల్లిదండ్రుల ప్రాపకంలో సాగుతున్నదంతా బాల్యము, బాల్య వ్యవస్థ. సంపూర్ణంగా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు. అక్కడి నుంచి కౌమారము, కౌమారం అంటే టీనేజ్. అది కౌమారం అని ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చిందంటే శరీరంలో స్త్రీ పురుష ఆకర్షణకు సంబంధించిన హార్మోన్లు రిలీజ్ అవుతాయి. అది కౌమారము. ఆ కౌమారం అనేటువంటి దశ వస్తుంది. అక్కడి నుంచి ఆ కౌమారం ముదురుతూ యవ్వన దశ వస్తుంది. యవ్వన దశ పరిపూర్ణంగా వచ్చేటప్పటికి మనిషి చిన్నతనం నుంచి బాల్య కౌమారాలు దాటుతూ తల్లిదండ్రుల ఆధ్వర్యంలో వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించిన చదువులన్నీ చదువుకుంటూ వస్తాడు. తల్లిదండ్రులు నేర్పిస్తారు. ఎవరి తాహతను పెట్టేవాళ్ళు, ఎవరి అభిప్రాయాలను పెట్టేవాళ్ళు, ఎవరి అభిరుచులను బట్టి వాళ్ళు సాగుతారు. అటు తల్లిదండ్రులు ఇటు పిల్లలు ఇద్దరు కలిసి యవ్వనంకి వచ్చేటప్పటికి సంపూర్ణముగా ధన సంపాదన స్థితికి వచ్చేస్తాడు. ఆ యవ్వనంలో వివాహం చేసుకొని స్త్రీలైన పురుషులైన జీవిత భాగస్వామితో సంపూర్ణ శారీరక సుఖములు అనుభవిస్తారు. కౌమారములో మొదలైంది అది. శారీరక సుఖములు అనుభవించటానికి అవసరమైనటువంటి ఆకర్షణ కౌమారములో స్టార్ట్ అవుద్ది. శరీరంలో అప్పుడు మొదలవుద్ది. ఆ హార్మోన్స్, ఆ కెమికల్స్, ఆ రసాయనాలు అప్పుడు ఉత్పత్తి అవుతాయి. స్త్రీలకైతే శరీర భాగాలు కూడా విడిగా తెలుస్తాయి. శరీరంలో స్త్రీలకి పురుషుల కంటే స్త్రీలలో విడిగా తెలిసేలా స్త్రీ శరీర నిర్మాణం ఉంది. అలా యవ్వనంలో సంపూర్ణంగా యవ్వన సుఖములన్నీ అనుభవిస్తూ ఉన్నప్పుడు పిల్లలు కలుగుతారు. అది సృష్టి చేసిన ఏర్పాటు. పిల్లలు పుట్టడం అనేది మనం చేసుకున్న ఏర్పాటు కాదు. ఆ పిల్లలు కలిగిన తరువాత ఆ సంపూర్ణంగా పిల్లలు అనుభవిస్తున్న సుఖభోగాలలో ఆ సుఖభోగాలను అనుభవిస్తూనే పిల్లల్ని పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏమయ్యారు? ఇంతకుముందు జీవిత భాగస్వామిని తెచ్చుకున్నప్పుడు భార్యాభర్తలు అయ్యారు. పిల్లలకు కలగగానే వాళ్ళే తల్లిదండ్రులు అయ్యారు. అప్పటి వరకు ఎలా ఉన్నారు? పిల్లలుగా, బిడ్డలుగా ఉన్నారు ఇంకో తల్లిదండ్రులకి. మనుషులందరూ ఒకటే అని దశ మారుతూ బాధ్యతలు పెంచుతుంది అది. ఇప్పుడు పిల్లల్ని పెంచుకుంటూ సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటారు. ఎందుకని? శరీర నిర్మాణంలో ఉంది అది. అది మనం ఏర్పరచుకున్న కుటుంబ వ్యవస్థ, ధార్మిక వ్యవస్థ. ప్రజలు అలాగే జీవించాలని సృష్టి చేసిన అద్భుతమైన శరీర నిర్మాణం. మీరెవరు దాన్ని కాదంటానికి, దాన్ని తీసేయడానికి, దాన్ని తోసేయడానికి? అవి తీసేసి పెళ్ళిళ్ళు చేసుకోకపోతే దేవుళ్ళు మాట్లాడతారు, దేవతలు మాట్లాడతారు, పవిత్రత అని దానికి పేరు పెట్టి. అది పవిత్రత అంట. నేను పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉంటాం. మళ్ళీ ఆ పెళ్ళిళ్ళు చేసుకొని స్త్రీ పురుష శారీరక సంబంధాలు అనుభవించేటువంటి ఆ వీర్యశక్తిని తేజోశక్తిగా మార్చుకోవాలంటే ఎవరు చెప్పారు? అది తేజోశక్తిగా మారుతుందని ఎవరు చెప్పారు? శరీర నిర్మాణంలోనే ఏడ్చిన ఏడుపది. అందరికీ శరీరం అలాగే పనిచేస్తుంది. అది సృష్టి పెట్టింది. అసలు ఇంత అద్భుతమైన శరీరాన్ని
ఎంత అద్భుతమైన శరీరంలో ఒకే మాంసఖండంలో కళ్ళు పేరుతో మాంసం ముద్దలు చూస్తున్నాయి, చెవులు పేరుతో మాంసపు ముద్దలు వింటున్నాయి, ముక్కు పేరుతో మాంసపు ముద్దలు వాసన పీలుస్తున్నాయి, రుచుల పేరుతో మాంసపు ముద్ద రుచి తెలుసుకుంటుంది. అదే మాంసపు ముద్దలు నమిలి మింగి గొంతు గుటకలేసి మొత్తం శరీరం అనే మాంసపు ముద్ద దాన్ని జీర్ణం చేసుకుని శక్తిని పొందుతుంది. అదే మాంసపు ముద్ద ఇంకో చోట స్త్రీ పురుష శారీరక సుఖాలను అనుభవిస్తుంది. ఇది ఎవడు తెచ్చుకున్నాడు కావాలని ఆడు వ్యసనపరుడు అయిపోవటానికి? అది సృష్టిని పెట్టుకున్నటువంటి, సృష్టి ఏర్పాటు చేసినటువంటి, సృష్టి తనకు తానే కల్పించుకున్నటువంటి ఒక విధానం. అది సృష్టి ముందుకు సాగుతూనే ఉంటుంది అలా సంతానోత్పత్తి ద్వారా. మీరు మీకు తెలిసిన ఏ పేరులో చెప్పేసి ఏదో ఒకటి చేసేసి ప్రజల్ని కలవకుండా చేసేసి వాళ్ళందరినీ స్త్రీ పురుష ఆకర్షణ లేకుండా చేసేసి ఈ శరీరం తుచ్చమైందని చెప్పేసి వీళ్ళందరినీ ఎటో లాక్కుపోయి ఏం చేస్తారు? సృష్టిని ఆపేస్తారా? అసలు దానికి అర్థం పరమార్థం ఏమన్నా ఉందా? ఈ పరిస్థితులన్నింటిలోంచి ధర్మంగా నడుస్తూ తనను తాను తెలుసుకున్నవాడు సంపూర్ణ జ్ఞాని అవుతాడు. అసలు వివాహమే చేసుకునేవాడు ఒక బోధ చేయడానికి ప్రపంచంలో అర్హత లేనివాళ్ళు ఎలా చెప్పగలరు? ఇక్కడ అంతా ప్రపంచంలో సంసారులు ఉన్నారు, స్త్రీ పురుషులు ఉన్నారు. ఆ స్త్రీ పురుష శారీరక సంబంధాలు ఎలా ఉంటాయి? తల్లిదండ్రులు పిల్లల్ని కన్నప్పుడు పెంచుతున్నప్పుడు ఎలా ఉంటుంది? ఆ పిల్లల్ని ఎలా పెంచాలి? ఆ పెంచుతున్నప్పుడు ఉన్న మమకారం ఏంటి? స్త్రీ పురుషులు కలుస్తున్నప్పుడు పొందుతున్న శారీరక సుఖం యొక్క ఆ సుఖభావన ఎలా ఉంటుంది? అప్పుడు జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తించాలి? ఎలా ధర్మంగా ఉండాలి? ఎలా మంచిగా ఉండాలి? ఇవన్నీ అసలు ఈ సంసార జీవితంలోకి వెళ్లకుండా ఎలా తెలుస్తాయి? అది ఉత్తమోత్తమైందని చెబుతున్నారు. ఏంటి అసలు ఈ ధర్మాలే పాటించింది. తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోవటం, లేదా పెళ్ళిళ్ళు చేసుకుంటే కుటుంబాలు వదిలేసి వెళ్ళిపోవటం, దాన్ని ఉత్తమోత్తమైనదని తయారు చేశారు. చాలా చిత్రంగా చూశారు. మనిషి జీవితాన్ని తలకిందులు చేశారు. త్రిశంకు స్వర్గంలోకి తీసుకుపోతున్నారు అందరినీ. ఏముంది ఉత్తమత్వం? ఇప్పుడు పెళ్లి చేసుకోకపోవడం ఉత్తమత్వమా? అలా అయితే అడుక్కునే భిక్షగాడు మనకు అందరికంటే ఉత్తమోత్తముడు. అనాథలు రోడ్ల మీద పిల్లల్ని కనేసి రోడ్ల మీద పారేస్తే అనాథలుగా పెరుగుతూ ఉంటారు. వాళ్ళు అందరికంటే ఉత్తమోత్తులు అయిపోయి ఉండాలి బయటకు. ఎందుకని వాళ్ళకి ఏ బంధాలు లేవు ఇక్కడ, అసలు వాళ్ళకి బంధాలే లేవు. మరి వాళ్ళందరూ ఉత్తములు అవ్వలేదే. చాలామంది దొంగలు, దోపిడీ దొంగలు అవుతున్నారు. కొంతమంది తీసుకెళ్ళి పాపం మనల్ని పెంచుకుంటున్నారు. కొంతమంది అడుక్కునే భిక్షగాళ్ళు అయిపోతున్నారు. ఏదో ఒక రకంగా హీన జీవితమైంది అనాథలకే, భిక్షగాళ్ళకి, అందరికీ. ఏదో రకంగా తప్పులు పొరపాట్లు చేసే జీవితాలే. బంధాలు బాంధవ్యాలు మనిషిని నిండు నూరేళ్ళు బతికేలా, మొత్తం శరీరపరంగా వికసించేలా చేస్తే వికసిత జ్ఞానం అది. ఓహో, ఈ శరీరంతో మనిషి సంపూర్ణంగా అనుభవించగలిగిన సుఖాలు ఇవి, తద్వారా వచ్చే జ్ఞానం ఇది, ఈ జీవితం ఇలా ఉంటుందని అన్నీ అనుభవించుకుంటూ వెళ్తేనే అర్థమవుతుంది. చిన్నతనంలో తల్లిదండ్రుల పెంపకంలో పెరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు బిడ్డలకి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు తెలుసుకుంటూ, ఆ సంబంధాలలో మళ్ళీ సుఖదుఖములు, ఘర్షణలో, ప్రేమలో పంచుకుంటూ రెండింటికి లోనవుతూ సాగుతున్నప్పుడు ఆ మనిషికి ఒక వివేకము, ఒక విజ్ఞానము, లోపల అంతరంగంలో జ్ఞాన ఎదుగుదల జరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ వృత్తి వ్యాపార సంబంధిత చదువులు, ప్రాపంచిక పరంగా ఎలా జీవించాలనే చదువులు చదువుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటాడు. మళ్ళీ స్నేహితులు, చుట్టూ ఉన్న వాళ్ళతో అందరితో కలిసి మనుషులతో జీవిస్తూ అలా జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. సమాజంలో జీవిస్తుంటే దాని నుంచి వచ్చే కష్ట నష్టములు ఎదుర్కొంటూ ఉంటుంటే, అలా ఎదుర్కొంటూ జీవిస్తుంటుంటే జ్ఞానం పెరుగుతూ ఉంటుంది మనిషికి. అక్కడి నుంచి కౌమార దశ వచ్చి, ఆ కౌమార దశ నుంచి యవ్వనానికి వచ్చి, యవ్వనంలో వివాహం చేసుకుని ఒక జీవిత భాగస్వామితో సుఖభోగములు అనుభవిస్తూ పిల్లలను కని, మళ్ళీ ఆ జీవిత భాగస్వామితో కలిసి గడుపుతూ, అటు తల్లిదండ్రులతో, ఇటు జీవిత భాగస్వామితో, ఇటు పిల్లలతో ఈ మొత్తాన్ని కలిపి గడుపుతూ వీళ్ళందరితో గడపాలంటే విపరీతమైనటువంటి జ్ఞానాన్ని పొందుతూ ఉంటాడు కష్ట సుఖముల రూపంలో. తన అహంకారం తెలుస్తూ ఉంటుంది, ఎదుటి వాళ్ళ అహంకారాలు తెలుస్తూ ఉంటాయి, తన మంచితనం తెలుస్తుంటుంది, ఎదుటి వాళ్ళ మంచితనం తెలుస్తుంటుంది. ఒక చెడు కానీ ఒక మంచి కానీ ప్రదర్శించడానికి అక్కడ అవకాశం ఉంటుంది. ఈ చెడులు మంచులు ప్రదర్శిస్తూ ప్రపంచంలో ఎన్ని రకాల చెడులు ఉన్నాయి, ఎన్ని రకాల మంచులు ఉన్నాయి, వీటిలోంచి ఎలా మనం వెళ్తున్నాం, అసలు అందరూ ఎలా వెళ్తున్నారు, నేను ఎలా వెళ్తున్నాను అనేటువంటి జ్ఞాన సంపద మేధస్సులో పెరుగుతూ ఉంటుంది.
ఒక వివేకం పెరుగుతూ ఉంటుంది, ఒక విజ్ఞత పెరుగుతూ ఉంటుంది. ఆ విజ్ఞతలో సృష్టి తత్వం అర్థమవుతూ ఉంటుంది, మానవ తత్వం అర్థమవుతూ ఉంటుంది, నిదానంగా సృష్టి తత్వం అర్థమవుతూ ఉంటుంది. విజ్ఞత పెరిగింది కొందికి. అలా మేధస్సు, ఇంటెలిజెన్స్ పెరుగుతూ ఉంటాయి. అలా పెరుగుతూ మొత్తం బాధ్యత నిర్వహణ, వృత్తి వ్యాపార ఉద్యోగాల గురించి, మనుషులతో సంబంధ బాంధవ్యాలు కానీ, కుటుంబ పరంగా మనుషులతో సంబంధ బాంధవ్యాలు కానీ, బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు కానీ, అలా ప్రపంచంతో మనుషుల మధ్య మనుషులతో సాగుతున్నప్పుడు వస్తున్నటువంటి కష్ట నష్ట లాభముల వలన, సుఖదుఖములకు లోనవటం వలన, వాటి కోసం చేసే ప్రయత్నాల వలన అంతరంగ విజ్ఞానం వికసిస్తూ ఉంటుంది, లోకతీరు అర్థమవుతూ ఉంటుంది, మేధాశక్తి పెరుగుతూ ఉంటుంది, జ్ఞానశక్తి పెరుగుతూ ఉంటుంది. అలా పెరిగిన జ్ఞానశక్తి తనను తాను పరిశీలించుకొని, నేను ఈ శరీరపరంగా ఇవన్నీ జరుగుతున్నాయి, దీనివల్ల మనసు ఏర్పడింది, మనోపరంగా ఇవన్నీ జరుగుతున్నాయి. అలా పెరిగినటువంటి జ్ఞానశక్తికి తనను తాను తెలుసుకునేంత అవకాశం వస్తుంది. తాను శక్తి స్వరూపుడను శక్తి స్వరూపురాలను అనేటువంటి తత్వమును గ్రహించుకుంటారు. అది సృష్టి సహజంగా ఏర్పాటు చేసింది. నువ్వు దానికోసం ఏమి తలకిందులు తపస్సు చేయక్కర్లే, కొంచెం నిన్ను గమనించుకుంటే చాలు. అదే చెప్పండి, ఇప్పుడు సాక్షితత్వము అంటే ఏంటంటే, నిన్ను ఎత్తుక్కుంటూ మూలానికి వెళ్ళిపోతే నీ లోపల సాక్షితత్వం రోజు ఆ ప్రాసెస్ జరుగుతుంది, నువ్వు గమనించుకోవట్లేదు అంతే. ఇదంతా కాదని దీనికి తిరగేసి, ఇది తుచ్చమైన శరీరము, ఇది పనికిరాని శరీరము, ఇది చీము నెత్తురు శరీరము, చిచ్చిచ్చి శారీరక సంబంధ కోరికలన్నీ, స్త్రీ పురుష సంబంధ కోరికలన్నీ, వ్యసనములు, బానిసలు అంటే అంత చెత్త శరీరాన్ని సృష్టిని తయారు చేసి ఇచ్చిందా? ఇప్పుడు సృష్టి చేసిన పని తప్ప, ఒకళ్ళు నువ్వు దేవుడు అంటే దేవుడు చేసిన పని తప్ప, నిన్ను ఇరికించేద్దామని, నిన్ను బంధించేద్దామని ఇంత ట్రాప్ చేసి, నీకు పంచేంద్రియాలు ఇచ్చి, నిన్ను ఇందులో పెట్టేసి, నువ్వు బయటకు వెళ్ళకుండా నిన్ను మాయలో పెట్టేసిందా సృష్టి? సృష్టికే మనం తిరగేసిన జ్ఞానాన్ని చెబుతున్నాం చూడండి, ఇంకా ఎలా తయారయ్యాం మనం. త్రిశంకు స్వర్గాలు సృష్టిస్తున్నారు వీళ్ళందరూ. సృష్టి సహజత్వము. మీరు గమనిస్తే ఒక చెట్టుకి పువ్వు వస్తుంది, పూత వచ్చిందంటారు. ఆ పూత నిదానంగా కొంత పిండిగా తయారవుతుంది. ముందు ఒక పువ్వు పూతగా వచ్చిన పువ్వు ఏమవుతుంది? పిండి అవుతుంది. పిండి ఏమవుతుంది? స్లోగా కాయ అవుతుంది, ఎదుగుతూ ఉంటుంది. కాయ అవుతుంది. అలా ఎదుగుతూ ఎదుగుతూ కాయ ఎదుగుదల వచ్చి మంచిది చక్కగా దిట్టమైన కాయగా తయారవుతుంది. అక్కడి నుంచి ఆ కాయ పండుతూ ఉంటుంది. కాయ పండుతూ పరిపక్వానికి వచ్చి సంపూర్ణంగా పండిన తర్వాత ఏమవుతుంది? ఆటోమేటిక్గా చెట్టు నుంచి అదే రాలిపోద్ది. అప్పటి వరకు చెట్టు దాన్ని పట్టుకొని ఉంచుకుంటుంది. ఎందుకని చెట్టు నుంచి దానికి సారం అందాలి, అప్పుడే అది పరిపక్వ దశలకు వెళ్తూ ఉంటుంది. చెట్టు నుంచి సారం అందితేనే పువ్వు పిండి అవుతుంది, పిండి కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది. ఇదంతా జరగటానికి ఒక నిర్ధారించబడినటువంటి సమయము, కాలము, ప్రాసెస్ ఉంటుంది. అదంతా నిర్ధారించబడింది. అయిపోయినాక, అది సంపూర్ణంగా పండు అయిపోయినాక, చెట్టు ఆ సారం నీకు ఇంకా అక్కర్లేదు, నువ్వు నన్ను అంటుకొని ఉండక్కర్లేదు, నువ్వు సంపూర్ణత్వాన్ని పొందేశావు, పండుగైపోయావు, ఇదే మోక్షము అని ఆ పండును వదిలేస్తుంది. పండు కూడా చెట్టును వదిలేస్తుంది. రెండు ఒకేసారి జరుగుతాయి. చెట్టు పండును వదిలేయటం, పండు చెట్టును వదిలేయటం ఒకేసారి జరుగుతాయి. అలా సృష్టిలో మనం కలిసి ఉన్నాం. ఈ శరీరం అనే దాంతో ఇలా జీవించుకుంటూ వెళితే ఆటోమేటిక్గా సంపూర్ణ జ్ఞానోదయం వచ్చినప్పుడు ఆ ఎరుక నీకు తెలుస్తుంది, అనంత ఏకత్వపు ఎరుక నీకు తెలుస్తుంది. పండు చెట్టు నుంచి రాలిపోయినట్టుగా దానంతట అవి అన్నీ జరిగిపోతాయి. అలా సృష్టి ఏర్పాటు చేసింది మన శరీరాన్ని. అది కొద్దిగా గమనించుకొని వెళ్తే చాలు, అంతకంటే నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. ఇక్కడ దాన్ని మార్చేసి, దాన్ని తిరగమరగ చేసేసి, త్రిశంకు స్వర్గం చేసేసి, అసలు తుచ్చమైన శరీరం అని చెప్పేసి, శివునెత్తురు శరీరం అని చెప్పేసి, ఏమీ చేయక్కర్లేదని చెప్పేసి, మీరు సాధువులు, సన్యాసులు, ఇంకో మతంలో ఏ పేర్లు పెడితే ఆ మతం, లేకపోతే ఫకీర్లో ఏదైతే అది, నేను ఎవరిని తక్కువ చేయట్లే, మళ్ళీ చెబుతున్నా, మనలాంటి సామాన్యులు ఇవి చేయకూడదని చెబుతున్నా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అలా చేసేసి మనందరం ఇప్పుడు మన బోటి వాళ్ళందరం వెళ్ళి చుట్టుకొని అక్కడ కూర్చున్నాం అనుకోండి. ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు మీ వలన ఉపయోగం ఏంటి? అసలు ముందు మిమ్మల్ని పోషించాలిగా. మీరు ఇప్పుడు ధన సంపాదన చేయరు. ఇప్పుడు సాధువులకి, సన్యాసులకి, ఫకీర్లకి, ఇంకా ఏ మతంలో ఏ పేర్లు ఉన్నాయో నాకు తెలీదు. వీళ్ళందరికీ ఇప్పుడు డబ్బులు ఎవరిస్తారు, అన్నం ఎవరు పెడతారు, బట్టలు ఎవరు ఇస్తారు, ఎవరు పోషించాలి మిమ్మల్ని? ప్రపంచం నిన్ను పోషించాలి. ఇప్పుడు నువ్వు ప్రపంచానికి భారం.
ఆలోచించి చూడండి ఒకసారి. ఎవరో నిన్ను పోషించడం, నీ పోషణ నువ్వు చేసుకోవాలి కదా. ప్రపంచానికి భారం అయ్యి మళ్ళీ ఈ భారత్ని గొప్పతనంగా చెప్పాం. మీరు మాకు డబ్బులు ఇవ్వటం గొప్పతనం, మీరు మాకు బట్టలు ఇవ్వటం గొప్పతనం, మీరు మాకు తిండి పెట్టడం గొప్పతనం, మమ్మల్ని అసలు మీరు అలా చూడటమే మీ జీవితం ధన్యమైపోయింది. మాకు మీరు డబ్బులు ఇవ్వటం వలన, మాకు బట్టలు ఇవ్వటం వలన, వసతులు ఇవ్వటం వలన, వనరులు ఇవ్వటం వలన, మమ్మల్ని గౌరవించటం వలన, మా కాళ్ళ మీద పడిపోవటం వలన మా ఆశీస్సులు పొంది మీ జీవితాలు తరించిపోయినాయని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చెబుతున్నాం. ఏమన్నా అర్థం ఉందా? అంటే సహజంగా సామాన్యంగా ఒకసారి ఆలోచించండి. ఇది ఎంత విడ్డూరమైన విషయం. తిరగేసేసారు సత్యాన్ని. సత్యమే తిరగబడిపోయింది. మళ్ళీ చెబుతున్నా, ఇది అందరు మహనీయులకి వర్తించదు, సామాన్యులకు చెబుతున్నా. ఇప్పుడు బోల్డ్ సంస్థలు రోడ్ల మీద తిరిగి ప్రజల్ని అట్లా అట్రాక్ట్ చేసి ఈడ్చుకుపోతున్నాయి. అదే పని పెట్టుకున్నారు. ఆ మతంలోంచి ఈ మతంలోకి లాగేయటం, ఆ గురువు నుంచి ఈ గురువుకి లాగేయటం. ఆ ఇళ్ళకడ పాపం తల్లిదండ్రులను, భార్య పిల్లలను చూసుకోవాల్సిన వాళ్ళందరినీ ఇటు అట్రాక్ట్ చేసేసి అటు భార్య పిల్లల్ని చూసుకొనివ్వకుండా, అటు తల్లిదండ్రుల్ని చూసుకొనివ్వకుండా, ఇక్కడ చేయడానికి ఏం పీకేదేమీ లేకుండా వీళ్ళకి లేనిపోయిన త్రిశంకు స్వర్గంలో పెట్టి మధ్య రకంగా వాళ్ళని మధ్యస్థుల్ని చేసి ఏమీ పొందకుండా నాశనం చేసేస్తున్నారు. వాళ్ళు ఏమీ పొందలేరు. అందుకని అక్కడ దేవుడు, దేవతలు, మహిమలు, మాయలు, అద్భుతాలు చెప్పారు. అది అసలు విషయం. ఒకదాన్ని కప్పిపుచ్చాలంటే నీకు తెలియలేదు అక్కడ జరుగుతుంది. ఆ దేవుడు మాకే కనపడతాడు, ఆ దేవత మాకే కనపడుతుంది, మాతోనే మాట్లాడుతుంది. ఇదిగో మహిమలు, మాయలు, అద్భుతాలు, మిమ్మల్ని రక్షించేస్తున్నాం, మిమ్మల్ని కాపాడేస్తున్నాం, మాకు అసలు డబ్బు ఎంత, మీరిచ్చే ధనం ఎంత, మీరు చేసే సేవలంతా, మేమే అసలు మిమ్మల్ని కాపాడేస్తున్నామని ఎదురు మహిమలు, మాయలు, అద్భుతాలు ప్రదర్శిస్తున్నారు, ప్రకటించి చూపిస్తున్నారు. అవి నిజంగా జరిగిసావో లేవు. అయ్యి మహిమలు, మాయలు, అద్భుతాలు లేవు. అసలు సృష్టిలోని యాదృచ్ఛిక సంఘటనల్ని అనుకూలతగా చేసుకుంటూ ఉంటాం. సృష్టిలో అందరికీ జరగటం ఉంటుంది, జరగకపోవటం ఉంటుంది. జరిగినవన్నీ వాళ్ళ అకౌంట్లో వేసుకుంటూ ఉంటారు, మనం కూడా వేసేస్తూ ఉంటాం. ఎందుకంటే మన ఆశ ఆలస అలా ఉంటుంది. అందరూ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన అందరూ చచ్చిపోరు. హాస్పిటల్కి వెళ్ళిన 100 మందిలో 99 మంది ఇంటికి వచ్చేస్తారు. అందులో 90 మంది తొందరగా వచ్చేస్తారు. ఒక 10 మంది క్రిటికల్గా ఉంటారు. ఆ క్రిటికల్గా ఉన్న వాళ్ళు 9 మంది కోలుకొని వచ్చేస్తారు, ఒకళ్ళు ఎవరో వెళ్ళిపోతారు. కానీ 100 మంది ఏమనుకుంటారు, మేము బతికేయాలనుకుంటారు. అందుకని ఇంకా మొక్కుంటారు. వాళ్ళు దేవుడు అంటారు, వాళ్ళు గురువు అంటారు, మహిమలు అంటారు, మాయలు అంటారు, అద్భుతాలు అంటారు. కానీ ఖచ్చితంగా 99 మంది ఇంటికి వస్తారు. ఈ అద్భుతాలన్నీ వాళ్ళు మేమే చేసాం, మిమ్మల్ని బతికిచ్చామని వాళ్ళు చెబుతారు. మన మతం, మన దేవుడు, మన గురువు, మన మార్గం, మన విధానం. మీరు కూడా పాపం చావు భయం, మరణ భయం, ఆశ, దురాశ ఇవన్నీ మనుషులకు ఉంటాయి కదా, దానికి బానిసలు అయిపోతున్నాం. అది కూడా వ్యసనం లాంటిదే. తాగుడు, సిగరెట్టు, జోదము, ప్యాకెట్ అలా వ్యసనము. మతము, విధానము, పద్ధతి అలా వ్యసనం చేసుకోకూడదు. అందులో విజ్ఞానాన్ని తీసుకోవాలి. మహిమలు, మాయలు, అద్భుతాలు అనేవాడిని మొత్తం వ్యసనం కిందే వస్తుంది. అది మానసిక లోకం అంతే, అది సత్యత కాదు. ఒక చెట్టుకి పండు పండిపోయినప్పుడు చెట్టు వదిలేస్తుంది. పండు నేను కంగారు పడక్కర్లేదు, సంపూర్ణత్వాన్ని పొందేసింది. అలాగే నీ జీవితంలో సంపూర్ణత్వానికి అవసరమైనటువంటి విజ్ఞానం ఎలా పెరుగుతుందో, ఎలా వస్తుందో అలా నీ శరీర నిర్మాణం ఉంది. నీకు 100 ఏళ్ళ ఆయుష్ ఇవ్వబడింది. అలా జీవించుకుంటూ వెళ్ళు, దాన్ని గమనించుకుంటూ వెళ్ళు. ఆ గమనికలో మంచితో ధర్మంతో దాన్ని తెలుసుకొని నిన్ను నువ్వు గమనించుకుంటూ జీవించినప్పుడు నువ్వు పండిపోతావు ఇప్పుడే. కానీ వాళ్ళకి గమనించుకోకుండా జీవించినప్పుడు మళ్ళీ అనేక జన్మలు ఎత్తున్నావు అంతే, అందుకు మించి ఏం లేదు. జీవన్ముక్త స్థితిని ఇప్పుడు పొందలేకపోతున్నావు, కానీ అది నీకు ఉన్నదే, మళ్ళీ పొందుతావు, ఎప్పటికైనా పొందుతావు. ఆ ప్రాసెస్ తెలుసుకోండి. అంతే తప్ప గజిబిజి గందరగోళం అవ్వకండి. ఇప్పుడు బోల్డ్ రకాల సోషల్ మీడియాలోకి వచ్చేస్తున్నాయి, ఎంతమంది ఎన్నెన్ని రకాలు చేస్తున్నారు. అలా ప్రజలు తప్పుదోవ పట్టబాకండి. మీ కుటుంబ బాధ్యతలు మీరు నిర్వహించుకోండి. మీ తల్లిదండ్రులు చూడటం మీ బాధ్యత, చూడాలి వృద్ధాప్యంలో. అలాగే పెళ్ళిళ్ళు చేసుకొని సగం ఇళ్ళు వదిలిపెట్టి పారిపోయి లేదా ఇళ్లలోనే ఉండి ఈ గురువులని, వీళ్ళని, మాతాజీలని, సంస్థలని వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఇంట్లో వాళ్ళని అశ్రద్ధ చేస్తాడు. స్త్రీలైనా పురుషులైనా మహాపాపానికి లోనవుతారు, మహా నరకాలు మీరే అనుభవిస్తారు. కాదు నేను మొత్తం వదిలేసాను, అసలు సాధువునో ఫకీరునో సన్యాసినో అయిపోయానంటే ఓ బండరాయికి నీకు పెద్ద తేడా ఏం లేదు. చెప్పాక ఇప్పుడు అడుక్కునేవాళ్ళు, ఏ సంబంధ బాంధవ్యాలు లేనివాళ్ళు, అనాథలు, వీళ్ళంతా గొప్పవాళ్ళు అయిపోవాలిగా. అలానే మళ్ళీ చెబుతాను, ఇది అందరికీ వర్తించి అందరి మహానుభావాలని అసలు నేను అంటలేదు, సామాన్య మానవాళికి చెబుతున్నా.
విషయం అర్థం చేసుకోండి, అందులో సత్యాన్ని అర్థం చేసుకొని సత్యంగా జీవించడం నేర్చుకోండి. ఇలా మనం జీవించుకుంటూ వెళుతున్నప్పుడు ఈ శరీరం నేనే అనేటువంటి భావన పై జీవన విధానము. ఎందుకంటే మనం సాక్షితత్వం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు అనేక సార్లు అనేక శీర్షికల్లో చెప్పడం జరిగింది. కాకపోతే ఎన్నిసార్లు చెప్పుకున్నది అవసరమే. కడుప ఎన్నిసార్లైనా పలానా శీర్షికలో చెప్పాను వినండి అని చెప్పచ్చు. అక్కర్లా ఎన్నిసార్లు చెప్పుకున్నా అవసరమే. రోజు పాఠం ఇది, ఆధ్యాత్మిక చదువు కదా. అది వచ్చే వరకు చదువుకుంటానే ఉండాలి, అది అయ్యే వరకు చదువుకుంటానే ఉండాలి. అందుకని జీవిస్తూ బాధ్యతలన్నీ చేస్తూ కర్తవ్యములన్నీ చేస్తూ మంచిగా జీవిస్తూ ఈ ప్రపంచంలో ఈ శరీరంతో ఈ మనసుతో ఈ ప్రపంచంలో ఉన్న ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలతో ఈ ఆకర్షణలతో ఎంతమంది మానవ సమూహం మధ్య ఇంత విశాల భూగోళంలో మంచిగా ధర్మంగా జీవించాలంటే తపస్సు చేయాలి, జ్ఞాన తపస్సు చేయాలి. నిన్ను నువ్వే నిగ్రహించుకోవాలి, నిన్ను నువ్వే గమనించుకోవాలి, నిన్ను నువ్వే తెలుసుకోవాలి, నీతో నువ్వే గడుపుకోవాలి, నిన్ను నువ్వే మార్చుకోవాలి చెడులోంచి మంచికి. ఈ తపస్సులోంచి నీకు పరిపక్వత వస్తుంది. కాయ పండైనట్టు నువ్వు పండటం అనేది జరుగుతుంది. అలా శరీర నిర్మాణం ఉంది. శరీర నిర్మాణాన్ని తప్పని చెప్పకెవరికి. ఒకవేళ ఆ శరీర నిర్మాణంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ధార్మిక వ్యవస్థలను పాటించకుండా నువ్వు జీవిస్తే తప్పది. మనం కొన్ని కుటుంబ వ్యవస్థలు, ధార్మిక వ్యవస్థలు మానవులు ఇలా జీవించాలని దేశకాల పరిస్థితుల ప్రకారం ఏ దేశానికి ఆ దేశంలో మనం ధర్మ నిర్ణయాలు చేసుకున్నాం. ఇలా జీవిద్దామని మనమే న్యాయ సూత్రాలు పెట్టుకున్నాం. ఆ ప్రకారం జీవించకపోతే తప్పు అవుద్ది. ఆ ప్రకారం జీవించాలి. ఎవరి బాధ్యతలు వాళ్ళు చేయాలి, ఎవరి పనులు చేయాలి, ఎవరి కర్తవ్యాలు వాళ్ళు చేయాలి. అలా చేస్తేనే ఇది కరెక్ట్ అవుతుంది, లేకపోతే తప్పు అవుతుంది. కాబట్టి మనం గమనించుకుంటూ జీవించే ప్రయత్నం చేద్దాం. ఇలా మనం జీవించే ప్రయత్నంలో మన జీవితాన్ని వివరిస్తూ, అంటే మన జీవితంలోని దశలను వివరిస్తూ ఆల్రెడీ మహాత్ములు మనకి అది ఎలా జీవించాలని వివరణాత్మకమైనది ఇచ్చారు. శరీర సహజత్వాన్ని ప్రకృతి మనకిచ్చినటువంటి శరీర సహజ ఎదుగుదలలో మన జీవన విధానం ఎలా ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం, బాల్య దశ అంత తల్లిదండ్రులతో ఉంటుంది. ఆ బాల్య దశ నుంచి మనం యవ్వన దశలోకి, అంటే కౌమారంలోకి వచ్చి, కౌమార దశలో నుంచి యవ్వన దశలోకి వచ్చి, యవ్వన దశలో వివాహం చేసుకునే వరకు మొత్తాన్ని, అంటే వివాహం అవ్వకముందు స్థితి వరకు ఉన్నటువంటి మానవ జీవితాన్ని, స్త్రీలైనా పురుషులైనా, దాన్ని మహాత్ములు దానికి ఒక పేరు పెట్టారు. అంటే పేర్లన్నీ మనకు అర్థం అవడానికి పెడతాం. ఆ పేర్లు పెట్టుకుంటే చెప్పుకుంటాం. అంటే వ్యావహారిక సత్యాలు అవి. పేర్లు లేకపోతే మనం చదవటం కుదరదు, భాషలో వ్యక్తీకరించడం కుదరదు భావాన్ని. దాన్ని బ్రహ్మచర్య ఆశ్రమము అన్నారు. అది చాలా ఉత్తమమైనది. బ్రహ్మచర్య ఆశ్రమము అంటే ఏంటి? నువ్వు అప్పటి వరకు అన్నీ నేర్చుకుంటూ ఉంటావు. అంతే తప్ప నిన్ను బ్రహ్మచర్యం తీసేసుకోమని చెప్పలే ఎవరు, అది గొప్పదని చెప్పలా. ఆల్రెడీ మానవుడి దగ్గరే ఒక దశ ఉంది. ఇప్పుడు బాల్య దశ నుంచి కౌమారం వచ్చే వరకు అసలు స్త్రీ పురుష ఆకర్షణకు సంబంధించినవి మన శరీరంలో భావాలే కలగవు. ఎందుకని? శరీర ఎదుగుదలలో ఆ భావాలు కలుగుతాయి ఒక వయసు వచ్చినాక. దాన్ని కౌమారము, టీనేజ్ అన్నారు. ఆ టీనేజ్ నుంచి నీకు అది ఆ భావాలు కలిగిన వాటిని గ్రహిస్తూ, స్త్రీలేంటో పురుషులేంటో విషయాలు గ్రహిస్తూ ఆ దశ యొక్క సంపూర్ణత్వంలోకి వెళ్ళటానికి, అంటే వివాహ వ్యవస్థలోకి వెళ్ళి స్త్రీ పురుష శారీరక సుఖములను పొందడానికి, ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళటానికి, వివాహ వ్యవస్థలోకి వెళ్ళటానికి ముందు నువ్వు ధన సంపాదనకి అర్హుడై ఉండాలి, లేదా అర్హురాలై ఉండాలి. అంటే ఆ కార్యములు, గృహకృత్యములన్నీ చేయగలిగినటువంటి జ్ఞానము పొంది ఉండాలి. అంటే ఇంకొక మనిషితో కలిసి జీవించడానికి అవసరమైన సమస్త సమర్థతలు ఉండాలి, ఒక మాటలో చెప్పాలంటే. అందుకని అవన్నీ పొందుతావు. బ్రహ్మచర్య ఆశ్రమము అంటే అర్థం ఏంటంటే, ఇంకొక దాని మీద ధ్యాస పెట్టకుండా దీన్నంతా నువ్వు నీ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైంది మీ తల్లిదండ్రుల సహాయంతో పొందు. అక్కడి నుంచి నీకు యవ్వనం, సంపూర్ణత్వం, నీ సొంత జీవితం వచ్చేస్తుంది. అది బ్రహ్మచర్య ఆశ్రమము అని మహాత్ములే పేరు పెట్టారు. ఇప్పుడు మనం ఏం కొత్తగా చెప్పుకోవట్లా. అక్కడి నుంచి వివాహం చేసుకున్నాక దాన్ని గృహస్థు జీవితము అన్నారు. గృహస్థు అంటే కుటుంబం ఉంది అక్కడ.
నువ్వు గృహస్థు అయ్యావు. ఇప్పుడు నీకు సొంత భార్య వచ్చింది, నీ సొంత పిల్లలు వస్తారు. ఇంతకుముందు నువ్వు ఎక్కడ ఉన్నావు? గృహస్థు జీవితంలో. కానీ అక్కడ గృహస్థులు ఎవరు? నీ తల్లిదండ్రులు. నీకు వివాహం అవనంత వరకు గృహస్థు జీవితంలోనే నువ్వు ఉన్నావు, కుటుంబంలోనే ఉన్నావు, ఇంట్లోనే ఉన్నావు. కానీ అక్కడ గృహస్థులు నీ తల్లిదండ్రులు. అప్పుడు నువ్వు ఉన్నది బ్రహ్మచర్యాశ్రమము, నీ తల్లిదండ్రులు గృహస్థాశ్రమంలో ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే వివాహం చేసుకుంటావో నువ్వు గృహస్థు అయ్యావు, నీ సొంత ఇల్లు వచ్చింది, నీకు ఒక సొంత జీవిత భాగస్వామి వచ్చారు. ఇప్పుడు నీకు బాధ్యత వచ్చింది. మీ ఇద్దరూ కలిసి శారీరక సుఖములను అనుభవించుకుంటూ, ఒకరికొకరు ప్రేమలు పంచుకుంటూ, ఒకరికొకరు తోడుగా జీవితం మొత్తం కలిసి ఉండేలా వివాహ వ్యవస్థలో ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి. చాలా జాగ్రత్తగానండి. ధర్మము అంటే ధర్మకార్యములు, అంటే ధర్మం అంటే బాధ్యతలు, సత్కర్మలు, కర్మలు అన్నీ నేను నిర్వహించవలసిన ధర్మములు. నా పాత్ర పోషణ ఏదుందో ఆ విషయాలలో కానీ, అర్థేచ ధన సంపాదన విషయాలలో కానీ, కామేచ నా కోరికలు తీర్చుకునే విషయంలో కానీ, మోక్షేచ నేను మోక్షమును పొందే విషయంలో, దైవీ విషయాల్లో కానీ, భక్తి విషయాల్లో కానీ, మోక్షం వరకు అంటే నేనే అనంతాత్మశక్తిని తెలుసుకునేటువంటి వరకు, అంటే అన్ని ఆధ్యాత్మిక సంబంధిత, దైవీ సంబంధిత, మత సంబంధిత ఏ విషయాలలో అయినా మోక్షేచ నాతిచరామి, నిన్ను విడిచి నడవను, నిన్ను వదిలిపెట్టను, నిన్ను అతిక్రమించి వెళ్ళను. అంటే ఒక మాటలో సింపుల్గా నిన్ను వదిలిపెట్టను. భార్యాభర్తలు ఇద్దరూ చెబుతారు. ఇది జీవితం. అది చెప్పిన మళ్ళీ నేను భార్య పిల్లల్ని వదిలేశాను, వెళ్ళిపోయాను, నేను సాధువుని అయిపోతున్నాను, నేను సన్యాసిని అయిపోతున్నాను, నేను దేవుడికి అంకితం అయిపోతున్నాను, నేను దేవుడికే అంకితం, నా బాధ్యతలన్నీ అయిపోయినాయి చెప్పలే మహాత్ములు. అలా చెప్పేవాళ్ళందరూ ఇప్పుడు మిమ్మల్ని మోసపుచ్చుతున్నారు, వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. పాపకార్యముకు లోనైన వాళ్ళు ఆ పాప ఫలితములు వాళ్ళందరూ అనుభవించాలని నేను కోరుకోవట్లా. కానీ ధర్మతని ఆల్రెడీ ప్రపంచానికి చెప్పి వెళ్ళిపోయారు మహాత్ములు. ఆ ప్రకారమే నడుచుకోవాలి మనం. వాటిని ఇప్పుడు ధర్మాలు మనకు అనుకూలంగా మార్చేసుకోకూడదు. విశ్వధర్మాలు మానవాళి మొత్తానికి ధర్మాలు ఉన్నాయి, అనుకూలంగా మార్చుకోకూడదు వాటిని, ఎవరు అనుకూలంగా వాళ్ళు. ఇది గృహస్థు ధర్మము. అక్కడి నుంచి ఇప్పుడు నీకు కుమారులు కలిగారు, లేదా కుమార్తెలు కలిగారు, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకు చక్కగా చదువు సంధ్యలు నేర్పించావు, వాళ్ళు బ్రతికే స్థితికి వచ్చారు, యవ్వనానికి వచ్చేసారు, వాళ్ళకి వివాహము చేశావు. అప్పుడు ఏం చెప్పారు తెలుసా? నీ పుత్రులు కలగగానే, నీ కొడుకో కూతురో, వాళ్ళకి పిల్లలు పుట్టారు, అంతే నీ బాధ్యత అయిపోయింది అన్నారు. అంటే ఏంటి? వాళ్ళకు ఒక సంపూర్ణత్వం వచ్చేసింది. ఇప్పుడు ఇంకంతకంటే జీవితంలో ఒక మనిషి తన శరీరంతో చేయగలిగింది ఏమీ లేదు. కాకపోతే చేసిన దాన్నే చేస్తూ బతుకుతాడు వృద్ధాప్యం వరకు. అంతే. ఒక జీవిత భాగస్వామిని తెచ్చుకొని ఆమెతో గడిపేసి చక్కగా పిల్లల్ని కంటాం అనేది జరిగిపోయింది. ఇంక అదే లాస్ట్. ఇక చేసినవి చేస్తారు, మళ్ళీ పిల్లల్ని కంటారు, మళ్ళీ జీవిత భాగస్వామితో కలుస్తారు, మళ్ళీ తిన్నయ్యే తింటారు, మళ్ళీ సంపాదించిందే సంపాదిస్తారు, మళ్ళీ సేమ్ ప్రాసెస్సే రిపీట్ అవుద్ది, కొత్తది లేదు. కాబట్టి వాళ్ళకి సంపూర్ణ జ్ఞానస్థితికి వాళ్ళు వచ్చేసారు నీ పిల్లలు. అప్పుడు నువ్వు వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళ సొంత బతుకు వాళ్ళని బతకని వదిలిపెట్టేయంటే వదిలిపెట్టి వెళ్ళిపోక్కర్లా. ఆ వదిలిపెట్టడం అనే స్థితిని ఇప్పుడు మనం బ్రహ్మచర్యాశ్రమము అన్నప్పుడు తల్లిదండ్రులను వదిలిపెట్టేసి లేవుగా, పిల్లలు తల్లిదండ్రులతోనే ఉన్నారు. కానీ నీకు వివాహం కాలేదు కాబట్టి నువ్వు బ్రహ్మచారివి. బ్రహ్మచర్య ఆశ్రమము స్త్రీలైన పురుషులైన వివాహమైన మీ తల్లిదండ్రులు గృహస్థాశ్రమంలో ఉన్నారు. అంటే మీ ఇంట్లోనే ఇప్పుడు గృహస్థాశ్రమం ఉంది, బ్రహ్మచర్యాశ్రమం ఉంది. అది తెలుసుకోవాలి. అక్కడ దేనికి విడదీయకూడదు. మానవ దశలే, జీవన దశల్ని చక్కగా చెప్పారు మహాత్ములు. వాటిని మార్చకూడదు, మహాపాపం అది. మారిస్తే ఎందుకు మహాపాపం అన్నానంటే అస్తవ్యస్తం అయిపోద్ది జీవన శైలి. అందరికీ అందుబాటులో చక్కగా మానవాళికి ఇబ్బంది లేకుండా బ్రతికేలా మహాత్ములు ఏర్పాటు చేశారు. ఇప్పుడు జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయి. నీకు అనుకూలంగా నువ్వు మార్చేస్తే వెళ్ళిపోతాయి, మొత్తం కుటుంబాలు అస్తవ్యస్తం అయిపోతాయి. ఇప్పుడు గృహస్థాశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి భార్య పిల్లల్ని, లేదా ఒక స్త్రీ వెళ్ళిపోయింది అనుకోండి భర్త పిల్లల్ని, ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఏమయ్యారు? దీన్ని ఆదర్శంగా మిగిలిన వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా గృహస్థాశ్రమంలోకి వచ్చినాక కొత్తలో ఉన్నంత మోజు తర్వాత ఉండదు. బాధ్యతలు పెరుగుతుంటే అసలు మోజు ఉండదు. ఇంకా బాధ్యతలు పెరిగిపోయినాక బాబోయ్ బరువంతా నాకేం తప్పించుకు పారిపోదాం అనిపిస్తుంది. ఆ తప్పించుకు పారిపోదాం అనిపించినప్పుడు చేసిన వాళ్ళ యాక్షన్లు ఇవన్నీ వాళ్ళకి అనుకూలంగా పెట్టుకున్నారు.
చాలా మోసము, ద్రోహం. అది జాతికి, మానవ జాతికి జరుగుతున్న ద్రోహము. కానీ మహాత్ములు అలా చెప్పలా, గ్రంథాలు శాస్త్రాలు అలా చెప్పలా, చక్కగా అందించెళ్ళారు. దాని ప్రకారం జీవించినప్పుడు మొత్తం మానవ జాతి బాగుంటుంది. నీకు అనుకూలంగా మళ్ళీ చేసి దాన్ని కొంతమందిని సమూహాలుగా తయారు చేసుకొని వాళ్ళకి ఎలాంటివే నేర్పావనుకో, మానవ జాతి నాశనం అయిపోద్ది. ఇప్పుడు బోరు కొట్టిన వాళ్ళల్లా నిన్ను ఆదర్శంగా తీసుకొని గృహాలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకని కొంతకాలానికి ఖచ్చితంగా బాధ్యతలు నచ్చవు ఎవరికి, స్వేచ్ఛగా బతుకుదామనిపిస్తుంది. గృహస్థు ధర్మంలో ప్రతి ఇంట్లోనూ ఘర్షణలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, నీలాంటి వాళ్ళు ఆదర్శం అయిపోతారు. అబ్బో ఇది చాలా గొప్ప పని అంట, ఈ వదిలిపెట్టి వెళ్ళిపోతే అక్కడ హాయిగా ఉంటుంది, బాధ్యతలు ఉండవు, పాడు ఉండవు, శుభ్రంగా ఇష్టారాజ్యంగా జరగవచ్చు, ఇష్టం వచ్చి నుంచి చెప్పచ్చు జనానికి. ఆ జనం కూడా పిచ్చి అమాయకులు కదా, మనం చెప్పినవి నమ్మేసి వాళ్ళ డబ్బులు మనకు సమర్పించి మన కాళ్ళ మీద పడిపోయి మన గురువుల్ని, మాతాజీలని, మహాత్ముల్ని చేసేస్తారు అని అనుకుంటున్నారు. కానీ మీరు ధర్మ వ్యవస్థని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టిస్తున్నారు. ఎందుకని ధర్మ వ్యవస్థ ఆల్రెడీ మనకు ముందు ఆచార్యులు, మహాత్ములు అందించి వెళ్ళిపోయారు. అవే శాస్త్రములు, గ్రంథములు, వాటిని పాటించాలి. ఎవరికీ ఇబ్బంది లేని విధంగా తయారు చేశారు. అది నువ్వు వదిలేసి వెళ్ళిపోతే మరి మిగిలిన వాళ్ళు ఏమవ్వాలి? బాధ్యతలు ఎప్పుడు అయిపోతాయో చెప్పారు. నీ పిల్లల్ని ఎప్పుడు వదిలేయచ్చు, వాళ్ళు సెటిల్ అయిపోయి, వాళ్ళకి వివాహం అయిపోయి, వాళ్ళకి పిల్లలు పుట్టినాక వదిలేయచ్చు. వదిలేయచ్చు అంటే ఏంటి, మీ తల్లిదండ్రులతో నువ్వు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఇంట్లోనే ఉన్నట్టుగా అక్కడే ఉండు, చక్కగా అన్నీ చూడు, వాళ్ళకి మేలు చేయి. కానీ వాళ్ళ విషయాలు, స్వతంత్ర విషయాలలో, ఆ భార్యాభర్తల విషయాలలో, వాళ్ళని పిల్లల్ని పెంచుకునే విషయాలలో, వాళ్ళ సొంత కుటుంబ విషయాలలో నువ్వు తలదూర్చేసి వాళ్ళ జీవితాలు పాడు చేయకు. నేను తల్లినని, నేను తండ్రినని వాళ్ళని నేర్చుకొని, వాళ్ళని తెలుసుకొని, వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తారు, నువ్వెలా జీవించావు. నువ్వు తల్లిగా, తండ్రిగా చక్కగా నీ గౌరవాన్ని పొందు, నీ ప్రేమను పంచు. కానీ ఆ భార్యాభర్తలో వాళ్ళు గృహస్థులు, ఇప్పుడు వాళ్ళ జీవితంలోకి నువ్వు వెళ్ళకు. ఆ వెళ్ళకు అన్న విషయాన్ని ఏం చెప్పారంటే అక్కడి నుంచి వానప్రస్థాశ్రమము అని చెప్పారు. అంటే నువ్వు నీ భార్య, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళమని మళ్ళీ చెప్పట్లేదండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ వానప్రస్థాశ్రమం అంటే ఏంటంటే నువ్వు నీ భార్య, అక్కడ ఉన్నారు నీ పిల్లలు, నీ కొడుకు ఉన్నాడు, కోడలు ఉంది, లేదా నీ కూతురు ఉంది, అల్లుడు ఉన్నాడు, ఆడపిల్లలు ఉన్నారు. నువ్వు అందులో కల్పించుకోకు. వాళ్ళ జీవన పరిస్థితులను బట్టి వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు నడుస్తారు, ఆ నడకలో వెళ్తారు. ఒకవేళ వాళ్ళు అడిగితే నిన్ను ప్రేమగా ఎప్పుడైనా చెప్పు, అది వేరు. కాదు నువ్వు ఎలా ఉండి అలా ఉండని వాళ్ళ దాంట్లో దూరిపోకు. వాళ్ళ జీవితంలో దూరిపోయి సలహాలు ఇచ్చి వాళ్ళని ఆలోచించకుండా చేసేసి, గజిబిచ్చేసేసి వాళ్ళ బ్రతుకులోకి నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళ విజ్ఞానం తగ్గిపోద్ది, వాళ్ళ జ్ఞాన ఎదుగుదల తగ్గిపోద్ది. అందుకని వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకొని కష్ట నష్టంలో అనుభవించి జ్ఞానాన్ని పెంచుకుంటారు. ఆ మధ్యలో దూరకు అని చెప్పారు. ఆ దూరకుండా ఇప్పుడు నువ్వు నీ భార్య ఉండండి, అది వానప్రస్థాశ్రమం. అంటే మన కుమారుడు, కుమార్తె వీళ్ళు ఉన్నారు, ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడు ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మన తల్లిదండ్రులు, ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు, మనం పెద్దవాళ్ళం అయిపోయాం, మనకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. సపోజ్ మనం ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎక్కడున్నారు? మనకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మనకు పిల్లలు పుట్టారు. అంటే మన తల్లిదండ్రులు వానప్రస్థాశ్రమంలో ఉన్నారు. మనకు పెళ్ళిళ్ళు అవ్వకముందు, మనం వివాహం చేసుకోకముందు, మనకు పిల్లలు పుట్టకముందు, అసలు వివాహం అవ్వకముందు మనం బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నాం, మన తల్లిదండ్రులు గృహస్థాశ్రమంలో ఉన్నారు. ఎందుకంటే మన బాధ్యతలు ఇంకా వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు మనకు వివాహం అయిపోయింది, మన ధన సంపాదన మనం చేసుకుంటున్నాం, మన పిల్లలు మనకు పుట్టారు, మన ఇంట్లోనే మనం ఉన్నాం. కానీ ఇల్లు ఎవరి మాటలు అదే ఇల్లు. ఇప్పుడు మన తల్లిదండ్రులు గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళారు, మనం గృహస్థాశ్రమంలోకి వచ్చాం. మరి మనకు పిల్లలు పుట్టారుగా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మన పిల్లలు పుట్టారు, ఎదుగుతున్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నారు. ఇది ఒక్కొక్క మనిషికే తప్ప ఆశ్రమాలని ఇళ్ళు మార్చుకోవడం, ప్రదేశాలు మార్చడం కాదు. మనకు పుట్టిన పిల్లలు వాళ్ళ ఎదుగుదల, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నారు. మనం మన పిల్లల్ని పెంచుకుంటున్నాం కనుక వాళ్ళు గృహస్థాశ్రమంలో మనం ఉన్నాం. ఇప్పుడు మన తల్లిదండ్రులు మన ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళు మనం చూస్తున్నారు, మనం వాళ్ళని చూస్తున్నాం. తాత మనవాళ్ళు, అమ్మమ్మ మనవాళ్ళు, నానమ్మ మనవాళ్ళు అందరూ ఆడుకుంటున్నారు. కానీ వాళ్ళు గృహస్థాశ్రమము, మన గృహస్థాశ్రమము, మన తల్లిదండ్రులది వానప్రస్థాశ్రమం, మన పిల్లలది బ్రహ్మచర్యాశ్రమం, ఒకే ఇంట్లో. ఇప్పుడు అలా భార్యాభర్తలు ఎవరైతే వానప్రస్థాశ్రమంలో ఉన్నారో, అంటే ఎవరి బాధ్యతలు వాళ్ళు చేసుకోండి అయ్యా, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అయ్యా, మేము చక్కగా ఉంటాం, హాయిగా ఉంటాం,
చక్కగా మీ అందరితో కలిసిమెలిసి ప్రేమగా ఉంటాం. కానీ ఇంకా బాధ్యత అనేది మీ బరువులు మేము ఎక్కర్లా, కొంచెం మమ్మల్ని జాగ్రత్తగా చూడండి, అందరూ కలిసి ఉన్నారు, వృద్ధాప్యం వస్తుంది కాబట్టి గృహస్థు ధర్మాలలో తల్లిదండ్రులను చూడటం కూడా ధర్మం. ఎందుకని చిన్నప్పటి నుంచి వాళ్ళు నిన్ను పెంచి పెద్ద చేశారుగా. వృద్ధులైన తల్లిదండ్రులను వదిలేయకూడదుగా. వాళ్ళు వానప్రస్థాశ్రమంలో ఉన్నారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పకూడదు. కాబట్టి వాళ్ళ బాధ్యత కూడా ఇప్పుడు మనమే తీసుకున్నాం. గృహస్థు ధర్మం అంటే అది ఇటు నా పిల్లల్ని చూస్తాను, అటు నా తల్లిదండ్రులని చూస్తాను. అయితే నా తల్లిదండ్రులను చూస్తానా చూడనా అనేది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి అవసరత లేదు, నువ్వు చూడక్కర్లేదు, మాకు అన్నీ ఉన్నాయి, అసలు నీతో మేము ఉండము, నువ్వంటే మాకు నచ్చదా, మేము వేరే బతుకుతాం అన్నారు అనుకోండి, వెళ్ళండి, గుడ్, వాళ్ళు వానప్రస్థాశ్రమంలో బతుకుతారు, బతకనే ఉన్నాయి. నీ బాధ్యతలు నీ పుత్రులు, నీ కుమారులు, పుత్రులు పుత్రికలు కంటే ఆమెను చూసుకుంటే ఇల్లు. ఇలా గృహస్థాశ్రమం పరిస్థితుల మీద ఆధారపడి ఉంది. అవసరమైతే తల్లిదండ్రులను చూడాలి. వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి భార్యాభర్తలకు ఇప్పుడు ఏ బాధ్యతలు లేవు. అదే అసలు విషయం. అక్కడ ఉంది ఏ బాధ్యత ఉంది? జీవిత భాగస్వామి అంటే భర్తకే భార్య బాధ్యత, భార్యకు భర్త బాధ్యత. ఇద్దరూ కలిసిమెలిసి ఉండండి, ఒకళ్ళనొకళ్ళు చూసుకోండి, ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళు తీర్చుకోండి, అలా కలిసిమెలిసి బ్రతకండి. అలా బ్రతుకుతూ ఉన్నప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చారు ఆల్రెడీ, అలా జీవితం సాగుతుంది. అంత్యకాలములో చివరి దశలో ఇద్దరూ ఒకేసారి ఒకే టైంకి చనిపోవటం జరగదు, ప్రపంచంలో ఎక్కడ జరగదు. కాబట్టి ఎవరో ఒకళ్ళు ముందు చనిపోతారు, అది సృష్టి ధర్మం. మరణం సృష్టి ధర్మం, జాతస్య మరణం ధ్రువం. వాళ్ళు చనిపోయిన తరువాత ఒకళ్ళు మిగిలిపోతారు, అది భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు. అప్పుడు దాన్ని సన్యాస ఆశ్రమము అన్నారు. వానప్రస్థాశ్రమానికే నువ్వు ఇంతకుముందు నీకున్న బాధ్యతలన్నీ వదిలేసుకుంటూ వచ్చావు, ఓన్లీ బాధ్యత నీ జీవిత భాగస్వామి అన్నారు. ఇప్పుడు జీవిత భాగస్వామి బాధ్యత కూడా నీకు లేదు కనుక ఇప్పుడు నువ్వు సన్యాసివి అని చెప్పారు. అది సన్యాసము అంటే. సన్యాసం అంటే సమస్తము న్యాసము, వదిలివేయబడింది, అదే నిన్ను వదిలేసింది. అదే మీకు ఫస్ట్ చెట్టుతో చెప్పాను. ఒక పువ్వు పూతగా వచ్చి అది పిందయింది, అది ఎదుగుతూ ఎదుగుతూ కాయ అయింది, కాయ అలా ఎదుగుతూ ఎదుగుతూ పండు అయింది. పండు సంపూర్ణత్వాన్ని పొందినాక పండు చెట్టును వదిలేసింది, చెట్టు పండును వదిలేసింది. రెండూ ఒకేసారి ఒకే టైంలో జరిగినాయి. అదే మోక్షం, అదే జ్ఞానోదయం, అదే సంపూర్ణత్వము. అదే ఈ జీవితంలో అలా జరుగుతుంది. అలా బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలన్నీ మనం ఎలాంటివి అంటే, పువ్వు దశ బాల్యము, ఇప్పుడు కౌమారంలోకి వెళ్ళాం, పిందయ్యాం. ఇది గృహస్థు యవ్వనంలోకి వచ్చాం, గృహస్థు జీవితంలోకి వచ్చాం, కాయయ్యాం. అక్కడి నుంచి మంచి పరిపక్వంగా జీవించుకుంటూ వృద్ధాప్యంలోకి వచ్చాం, పండు అయ్యాం. ఆ పండు పెరుగుతూ పెరుగుతూ రాలిపోద్ది. ప్రపంచం నిన్ను వదిలేస్తుంది, నువ్వు ప్రపంచాన్ని వదిలేస్తావు, ఒకసారి జరుగుతుంది, అదే మరణము. కాబట్టి ఆ చివరి దశ ఏదుందో, నీ జీవిత భాగస్వామి ఒకళ్ళు వెళ్ళిపోయినాక అది సన్యాసము. అంతే తప్ప సపరేటు సన్యాసము ఆశ్రమాలు చెప్పలేదు. అవన్నీ జీవితంలో స్థితులు. జీవితంలో ఒక మనిషి యొక్క జీవితంలో 4 స్థితులు చెప్పుకుంటూ వచ్చారు. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఈ ధర్మములను ఎవరైతే తప్పి పాటించకుండా సొంత కల్టులు తయారు చేస్తారు, అంటే కల్ట్ అంటారు దాన్ని, అంటే వాళ్ళు ఒక సంస్కృతిని వాళ్ళే కొత్తగా తయారు చేస్తారు. వీళ్ళందరూ కూడా మానవ జాతికి కీడు చేస్తున్న వాళ్ళే. అదేదో ఒక రోజు కీడు బయటపడుతుంది, కీడు తయారవుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో నువ్వు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయినా ఏమవ్వాలి? ఇప్పుడు మిగిలిన వాళ్ళకి ఏమి సందేశం నేర్పుతున్నావు అంటే, లేదండి నేను చిన్నతనంలో నా తల్లిదండ్రుల అనుమతితోనే వదిలేశానండి, నాకేం ప్రాబ్లం లేదండి, ఎందుకంటే మా తల్లిదండ్రులను చూసుకోవడానికి మా అన్నయ్య ఉన్నాడు, మా చెల్లి ఉంది, మా అక్క ఉంది, మా తమ్ముడు ఉన్నాడు, అందుకని నాకు ఇంట్రెస్ట్ ఉండి స్వామి గారి వెనకాల వెళ్ళిపోయానండి, గురువు గారి వెనకాల వెళ్ళిపోయానండి, మాతాజీ వెనకాల వెళ్ళిపోయానండి అన్నావు. నీ వరకు బాగానే ఉంది. కానీ అలా ఇతరులు చూడటానికి అవకాశము లేని తల్లిదండ్రులకి ఏకైక పుత్రుడో ఏకైక పుత్రికో ఉండి వీళ్ళే చూడాల్సిన స్థితిలో నిన్ను ఆదర్శంగా తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతే నువ్వేం నేర్పుతున్నావు సమాజానికి? ధర్మభంగం అక్కడ కలుగుతుంది. తన వరకే తాను ఆలోచించుకునేవాడు, తన వరకే తాను ధర్మం చేస్తున్నాను అనుకుంటున్న వాళ్ళు,
తన వరకే తాను మంచి చేస్తున్నాను అనుకుంటున్న వాళ్ళు, మొత్తంగా తన వరకే తాను ఆలోచించి మేము ధర్మంలోనే, మంచిలోనే, సత్యంలోనే, న్యాయంలోనే సాగుతున్నాం అనుకుంటూ సిద్ధాంతాలను, రాద్ధాంతాలను తయారు చేసి అవి సత్యమని నమ్మించే వాళ్ళందరూ మొత్తం ప్రపంచానికి రాబోయే కాలంలో చుట్టూ ఉన్న ప్రపంచానికి ప్రస్తుతమే మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే మీ పరిస్థితులన్నీ వాళ్ళకు ఉండకపోవచ్చుగా. అందుకని ధార్మిక వ్యవస్థను రక్షించటం మత కర్తవ్యం, మార్గ కర్తవ్యం, ధర్మ కర్తవ్యం. అందుకని ధార్మిక గ్రంథాలు రచించబడినాయి. నాయన వ్యవస్థలు ఇలా ఉండాలని, ఎవరిష్టారాజ్యం వాటిని మార్చేయకూడదు అని. అలా మార్చేసుకొని సాగినోడు సాగిందని తెలివిగా మార్చుకుంటూ వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళకి అవి అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. అందుకని అలా మార్చిన వాళ్ళందరూ ఏమవుతారంటే ఎవరి కర్మ వాళ్ళు అనిపిస్తారు. ఇప్పుడు మామూలుగా దొంగతనాలు చేసిన వాళ్ళు ఏమవుతారు? ఏదో ఒక రోజుకి దొరుకుతారు, ఆ శిక్షలు అనుభవిస్తారు. అలా ఇక్కడ ఎవరి కర్మఫలం వారు అనుభవించక తప్పదు. మనుషులకు దొరకపోతే సృష్టికి దొరుకుతావు. సృష్టి నుంచి ఎలా తప్పించుకుంటావు? సృష్టి శక్తి, విశ్వశక్తి నుంచి తప్పించుకోలేవు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఆధ్యాత్మిక చదువులో భాగంగా సామాన్యులైనటువంటి, అతి సామాన్యులైనటువంటి గృహస్థ జీవితం, సామాన్య జీవితం. అంటే గృహస్థ జీవితం అంటే ఒక ఇంట్లో ఉన్నప్పుడు మనం బ్రహ్మచారులం కావచ్చు, గృహస్థులం కావచ్చు, వానప్రస్థులం కావచ్చు, సన్యాసులం కావచ్చు, అన్ని దశలోళ్ళు ఉంటారు ఒక ఇంట్లో. ఎవరి ధర్మాలు వాళ్ళు నిర్వర్తించాలి. అందుకని ఇది ప్రతిసారి చెప్పుకోవాలి, మనం ఈ చదువుకోవాలి చక్కగా. ఇదే చదువు అంటే ధర్మ నిర్వహణ సాగుతుందా లేదా. ధర్మము అంటే ఏంటంటే నేనున్న ప్రదేశంలో, నేనున్న చోట నేను చేయవలసిన కర్తవ్యములు సరిగ్గా చేస్తున్నానా లేదా, ఇది ధర్మము. మంచి అంటే ఏంటంటే ధర్మములు నిర్వహిస్తూ ఎక్కడ ఎవరితో ఉన్నా, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా, అది నా బాధ్యత అయినా కాకపోయినా, కర్తవ్యమైనా కాకపోయినా నేను అందరితో మంచిగా ఉంటాను. ఆధ్యాత్మికత యొక్క లక్ష్యం ఈ రెండే, ధర్మము మంచి. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మనం ఏం చెప్పుకున్నా ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా వాళ్ళు అడిగింది సాక్షి భావన కాబట్టి అడెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంటే సాక్షి భావన కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విషయాలు కానీ అన్నీ ఒక మనిషి, అదే శరీరము, అదే జీవితము, అదే మనసు, అదే బుద్ధి, అదే ప్రాణశక్తి ఉన్నది ఒకడే మనిషి. మీరు స్త్రీ అయినా పురుషైనా మీరే, మిగిలిన వాళ్ళతో సంబంధం లేదు. ఎవరికాళ్ళకి ఒక్కళ్ళే, మీరు ఒక్కళ్ళే. మళ్ళీ మీ జీవిత భాగస్వామిది మీకు వర్తించదు. వాళ్ళకు వాళ్ళ ఆధ్యాత్మికత వ్యక్తిగతము. నీ గూర్చిన సంపూర్ణ చదువు ఇది. నువ్వు చదువుకోవటం అంటే ఏంటి? ఉన్నదాన్ని చదువుతావు, లేనిదాన్ని చదవు. శరీరం నేను అనుకొని జీవించుకుంటూ వెళ్ళిపోతున్నావు, ఓకే, అది నిజమే, అబద్ధం కాదు. కానీ అది పూర్తి నిజమేనా? శరీరం మాత్రమే నేనా? కాదు, తెలుసుకో. ఇంకా నువ్వు ఏంటి? శరీరాన్ని నడిపేది ఏంటి? మనసు. శరీరాన్ని నడిపేది ఏంటి? మనసు. మనసులో ఆలోచన పట్టుకుంటే శరీరం కదలలేదు, అసలు ఏ పని చేయలేదు. అందుకని గాఢ నిద్రలో మనసు లేనప్పుడు నీకు అసలు కార్యమే లేదు. మెలకువలో కూడా నువ్వే ఆలోచించుకో. లోపల నీకు ఒక ఆలోచన పట్టకుండా, ఒక భావం పట్టకుండా ఏ పని చేయలేవు కదా. అలా కొంచెం పరిశీలించుకో, లోపల నీకు తెలిసిపోద్ది మనసు. ఈ పరిశీలన పేరు ఆధ్యాత్మికత. నువ్వు పరిశీలించకపోయినా అది అక్కడే ఉంది, అది అలాగే జరుగుతుంది. జరుగుతున్న దాన్ని గమనించడమే ఆధ్యాత్మికత, అంతకంటే ఏం లేదు. ఆల్రెడీ ఉన్న సత్యమే అది, నిజమే అది. కానీ నువ్వు సంపూర్ణ సత్యాన్ని గ్రహించకుండా పాక్షిక సత్యాన్ని పట్టుకొని శరీరం నేను అనుకొని వెళ్ళిపోతున్నావు. అది పార్ట్ ఆఫ్ సత్యం. సత్యంలో ఒక చిన్న పార్ట్. నువ్వు శరీరం నువ్వే అన్నది కూడా నిజమే, కానీ సంపూర్ణ సత్యం కాదు. ఇప్పుడు సంపూర్ణ సత్యం ఏంటి అంటే మనసు లేకుండా శరీరం కదలలేదు. మరి మనసు ఎలా తయారైంది అంటే మళ్ళీ పసిపెట్ట స్టేజ్కి వెళ్తే అర్థమవుద్ది. ప్రతి శీర్షికలో చెబుతున్నా, మళ్ళీ ప్రతి శీర్షికలోనూ ఈ ఉదాహరణలు ఎందుకు చెబుతానంటే కొత్తగా శీర్షిక వింటున్న వాళ్ళకి కొత్తగా మొత్తం అర్థం అవ్వాలి. పాతగా వింటున్నా మళ్ళీ మీకు అన్నీ గుర్తు రావాలి. గుర్తు రాకపోతే మళ్ళీ మనం ముందుకు సాగలేము సత్యంలో. అందుకని విన్నదే వింటున్నాం, చెప్పిందే చెప్పుకుంటున్నాం అనుకోబాకండి. అది అయిపోయే వరకు విన్నదే వినాలి, చెప్పిందే చెప్పుకోవాలి. ఎందుకని ఉన్న సత్యం అదే. నువ్వు అది అయ్యావా, అది అయ్యే వరకు అంతే, సత్యాలు మారిపోవు. ఇప్పుడు పసిబిడ్డగా మాతృగర్భంలోంచి భూమి మీదకి వచ్చి పసిబిడ్డగా తల్లి పక్కన పడుకొని ఉన్నటువంటి బిడ్డలో ప్రాణము ఉన్నది, శరీరము ఉన్నది. అప్పుడు బతికున్న బిడ్డ అంటున్నాం, లేకపోతే చనిపోయిన బిడ్డ అంటాం ప్రాణం లేకపోతే. అప్పుడు మనసు ఉన్నదా? లేదు. ఎందుకు లేదు? ఆ బిడ్డ అప్పుడే ఫ్రెష్గా వచ్చింది, ఇంకేమీ గ్రహించలేదు. గ్రహించడానికి అవసరమైన ఇంద్రియములతో కూడిన శరీరం ఉంది, గ్రహణ యంత్రం శరీరం.
ఆ గ్రహణ యంత్రం పనిచేయడానికి అవసరమైన ప్రాణశక్తి లోపల ఉంది. ప్రాణశక్తి ఉంది శరీరంలో. ఈ రెండింటి కలయిక జీవితము. బిడ్డ పుట్టింది, జీవించే ఉన్నది, బతికే ఉన్నది, బిడ్డ బతుకుతున్నాడు. ఇప్పుడు మనం జీవించేది కూడా అంతే. అలా బ్రతుకుతున్నప్పుడు శరీరము గ్రహణ యంత్రము కనుక, అంటే గ్రహిస్తుంది కనుక అన్నింటినీ, కంటి ద్వారా, చెవుల ద్వారా, ముక్కు ద్వారా, చర్మపు స్పర్శల ద్వారా, శబ్దములు, వీటన్నింటి ద్వారా గ్రహిస్తుంది కనుక అక్కడి నుంచి బిడ్డ గ్రహించటం మొదలుపెట్టిన విషయములన్నీ ప్రాణశక్తిలో ప్రింట్ అవుతున్నాయి. అలా ఎందుకు ప్రింట్ అవుతున్నాయి అంటే అవన్నీ మనకు ప్రింట్ అయ్యి గుర్తుండకపోతే కంటిన్యూటీ జీవితం జీవించటం కుదరదు కనుక. ఎప్పటికప్పుడు నేను అన్నీ మర్చిపోతున్నాను అనుకో, మళ్ళీ ఫ్రెష్గా నేను ఎలా జీవించాలి అసలు రోజు? కాబట్టి కంటిన్యూటీ, నేను మరణించే వరకు నా విషయాలన్నీ నాకు గుర్తుంటే జీవితం కంటిన్యూ జీవించుకుంటూ వెళ్తాను. అందుకని అది సృష్టి చేసిన అద్భుతమైన ఏర్పాటు మనసు. మనసు తప్పు కాదు, మనసు జీవించడానికి అవసరమైన కంటిన్యూటీ అంతే. అది గొప్పదే కాదు, తక్కువది కాదు, ఎక్కువది కాదు, అసలు అది ఒక పనితీరు అంతే. దానికి అంత విలువ ఇవ్వక్కర్లా, దాని విలువ తీసేయక్కర్లా, కంటిన్యూటీ గుర్తుండాలి అంతే. గుర్తుంటే నేను ముందుకు సాగుతూ ఉంటా. అది మనసు. అది గుర్తు చేసి మన ముందుకు సాగిస్తూ ఉంటుంది. కాబట్టి మనసు ఎప్పుడు శరీరాన్ని కదుపుతూ ఉంటుంది. ఎందుకని? గుర్తు చేయకపోతే శరీరం కదలలేదు కనుక. అందులో అది కదుపుతున్నప్పుడు అనేకం కదుపుద్ది. నీకేది అవసరమో దానికి తెలియదు, ఉన్నాయన్నీ కదుపుతూ ఉంటుంది. అందులో నీకు అవసరమైన దాన్ని పట్టుకొని కదలడం అనేది నీ విచక్షణ జ్ఞానంతో నువ్వు నిర్ణయించుకోవాలి. ఇక్కడ మళ్ళీ మన లోపలికి వచ్చి పనిచేయాలి. పరిశీలించుకునే వాళ్ళు అలా పనిచేస్తారు. పరిశీలించుకునే వాళ్ళు ఏది గుర్తొస్తే అది పట్టుకెళ్ళిపోతుంటారు. ఇప్పుడు సిగరెట్ గుర్తొస్తే వెళ్ళిపోయి తాగేస్తారు, టీ గుర్తొస్తే వెళ్ళిపోయి తాగేస్తారు. గుర్తొస్తే చాలు అవి చేసేస్తూ ఉంటారు వెళ్ళిపోయి. గుర్తు రావటం అనే చర్య అది చెయ్యమని అర్థం కాదు. అన్నింటినీ గుర్తు చేస్తుంది, దానికి విచక్షణ జ్ఞానం లేదు. అన్నింటినీ గుర్తు చేస్తేనే నువ్వు జీవించడం కుదురుతుంది. కాబట్టి అన్నింటినీ గుర్తు చేస్తుంది. అందులో నీకు ఏది అవసరమో అది తీసుకొని నువ్వు వెళ్ళాలి అంతే. చాలా సింపుల్ థింగ్. ఈ మనసు యొక్క సూక్ష్మాన్ని తెలుసుకుంటే జీవించడం చాలా తేలిగ్గా ఉంటుంది. మనసుని ఎవరైతే బలంగా తీసుకున్నారో వాళ్ళ జీవితం దుర్భరం అయిపోద్ది. అందుకని ఇక్కడే మళ్ళీ మనకి విచక్షణ జ్ఞానం అని బుద్ధి ఉంది. అదే అక్కడే పనిచేస్తుంది, అన్నీ ఆ శక్తిలోనే. అదేం చెబుతుంది? మనసులో వచ్చినవి అన్నీ అసలు చేయొచ్చో చేయకూడదో, తప్పో రైటో మనలోనే చెప్పుద్ది. మనం అది పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాం. ఎందుకని? అంతరంగంలోకి వెళ్ళి అసలు పరిశీలించుకోవట్లేదు కనుక. శరీరమే నేను అనుకొని బాహ్యంలోంచి బాహ్యంలోనే బతికేస్తూ బాహ్యంలోనే జీవించేస్తున్నాం కనుక. అందుకని ఆధ్యాత్మికం అంటే లోపలికి రావటం, నీ లోపలికి నువ్వు రావటం. నీ లోపలికి నువ్వు వస్తే కదా ఎంత జరుగుతుందని నీకు తెలిసేది. కానీ ఎంత జరగకుండా నువ్వు బాహ్యంలో ఎలా జీవిస్తావు? ఎంత లోపల జరిగితే బాహ్యంలో జీవించడం కుదురుతుంది. ఆ బాహ్య జీవితంలో సుఖదుఖములకు లోను కాకుండా ఉండాలి అంటే అంతరంగ జీవితంలో, అంతరంగంలో జరుగుతున్న ప్రాసెస్ తెలుసుకోవాలి. ఇప్పుడు మనసు ఒక ఆలోచన చేసింది, అది మనసులో ఒక ఆలోచన మెరిసింది, కదిలింది, అది చేసేసుకుందామని నువ్వు వెళ్ళిపోతున్నావు. అసలు అది ఇప్పుడు అవసరమా కదా అంటే అవసరం లేదు. మరి నీ విచక్షణ జ్ఞానం ఏం చెప్పింది? ఇప్పుడు ఎందుకు అది వెళ్ళిపోయి చేసేస్తున్నావు? ఎవరికి లోపలికి వస్తే విచక్షణ జ్ఞానం చెప్పినా కూడా చెబుతుంది బయట తిరిగేవాడికి కూడా, ఆడు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. కానీ లోపలికి వచ్చిన వాళ్ళు పట్టించుకుంటారు. ఎందుకని? లోపల చూసుకుంటున్నావు, ప్రాసెస్ నీకు తెలుస్తుంది కనుక లోపల చూసుకొని బయట ప్రాసెస్ చేస్తారు. ఇప్పుడు విచక్షణ జ్ఞానం చెప్పింది. ఇప్పుడు నీకు గుర్తొచ్చిన అంశం అసలు సందర్భం లేదు, పాడు లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ పని అవసరమే లేదు అసలు. ఇప్పుడు దాని గురించి ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? అటు ఎందుకు పోతున్నావు? దాని భావాలు ఎందుకు తెచ్చుకున్నావు? ఇప్పుడు మనకు అవసరం లేదు, మనం ఇప్పుడు ఈ పనిలో ఉన్నాం, ఇచ్చేయమని చెప్పుద్ది బుద్ధి. మళ్ళీ అది చేసే తప్పో రైటో చెప్పుద్ది. అందుకని సమయము, సందర్భము, అది అవసరమా కాదా, అది తప్ప, అది రైటా అని చెప్పేటువంటి అద్భుతమైన వ్యవస్థ బుద్ధి మనలోనే ఉన్నది. లోపలికి వస్తే నీకు తెలుస్తుంది. లోపలికి రాకపోతే తెలీదా, చవటం లేదా అది అంటే మొత్తం చెబుతుంది, మొత్తం ప్రాసెస్ ఇలాగే జరుగుతుంది. కానీ బాహ్యం నుంచి బాహ్యంలో జీవించే వాళ్ళందరూ కూడా దీన్ని నిర్లక్ష్యము చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. శరీర భావంలో లగ్నం అయిపోతున్నారు అంతే. అందుకని లోపలికి రావయ్యా. ఆధ్యాత్మికత అంటే నువ్వు భౌతికంలో కనపడుతున్న దాన్ని పట్టుకెళ్ళిపోతున్నావు, నీ అంతరంగంలో జరుగుతున్న దాన్ని దర్శించు. అది బయటకు ఎవరికీ కనపడదు, నీకే తెలుస్తుంది. నీకు
నీకు కనపడుద్ది, ఇంకెవరికి కనపడదు. బయట నీకు కనపడుతున్నాయన్నీ బాహ్యంలో భౌతికం నీకు కనపడుద్ది, అందరికీ కనపడుద్ది, అందరికీ ఒకలానే ఉంటుంది అది. కానీ అంతరంగ ఆధ్యాత్మికత అనేది ఎవరికి వాళ్ళకి సింగిల్గా ఇండివిజువల్గా ఉంటుంది. అది ఎవరికి తెలియదు, ఇంకోళ్ళకి కనపడదు, నీది నీకే కనపడుతుంది. అందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగతము. అప్పుడు బుద్ధి చెప్పింది కనుక ఇప్పుడు ఇది అవసరం లేదనుకో మానేస్తావు. లోపలికి వచ్చిన వాళ్ళు మానేస్తారు, లోపలికి రాగలిగిన వాళ్ళు మానేస్తారు, లోపల గమనించుకోగలిగిన వాళ్ళు మానేస్తారు. బుద్ధి తప్పు అందనుకో తప్పు చేయు, ఇది రైట్ ఎలా చేయి, తప్పు చేయబాకందనుకో తప్పు ఆపేసి రైటే చేస్తావు. అసలు ఇప్పుడు అవసరం లేదు చేయక్కర్లేదు అందనుకో మానేస్తావు. మానేయటం కానీ తప్పు చేయకుండా ఉండటం కానీ ఎవరు చేయగలుగుతారు అంటే లోపలికి వచ్చి తనను తాను గమనించుకోగలుగుతున్న వాళ్ళు మాత్రమే. అందుకని బాహ్యము అంటే మన బాహ్య ప్రవర్తనలు, మనం బాహ్యంలో పొందేటువంటి సుఖదుఖములు ఇవన్నీ సరిగా ఉండాలి అంటే అంతరంగంలో నీ ప్రాసెస్ నీకు తెలియాలి. ఆ ఆధ్యాత్మికత అనేది ఆ ప్రాసెస్ పేరు. నీ అంతరంగంలోకి నువ్వు రావడమే ఆధ్యాత్మికత. దాన్ని తెలుసుకోవడం, గమనించడం, పరిశీలించడమే ఆధ్యాత్మికత. తదనుగుణంగా జీవించడమే ఆధ్యాత్మికత. నువ్వు గొప్పగా ఏం చేయక్కర్లేదు, నీ బుద్ధే చెబుతుంది. నువ్వేదో పెద్ద నిర్ణయాలు చేసేసి నిన్ను నువ్వేమో అదుపు చేసుకోక్కర్లేదు. ఆల్రెడీ నీ బుద్ధి చెబుతుంది ఇది తప్పు, ఇది రైటు, ఇది అనవసరం, ఇది అవసరం లేదు, ఇప్పుడు ఇది చేయక్కర్లేదు, అసలు ఇప్పుడు ఇది ఆలోచించక్కర్లేదు, ఊరినే మనసు గుర్తు చేసింది, దాని లక్షణం అంతే కదా, ఇప్పుడు ఏమీ అవసరం లేదు వదిలేయమని బుద్ధి చెబుతుంది. దాని వల్ల అయిపో నీ బుద్ధే చెబుతుంది, ఎవరో కాదు నీకు చెప్పేది, నీ బుద్ధే. అది లోపలికి వచ్చినప్పుడు నాలోని శక్తే నాకు చెబుతుంది, నేను చేయక్కర్లేదని నీకు తెలుస్తుంది. బాహ్యంలో తిరిగేవాడికి తెలియదు. శరీరం నేను అనుకున్నాడు ఏ ఆలోచన పుడితే అది శరీరానికే పుట్టినట్టుగా భావించుకొని శరీరంతో ముందుకెళ్ళిపోతుంటాడు. వాళ్ళే వ్యసన పరులు, దేహ వ్యసన పరులు. మిగిలిన వ్యసనాలు కూడా వీళ్ళు అంటించేసుకుంటారు, అన్ని రకాల వ్యసనాలు అంటించేసుకుంటారు. అందుకని జాగ్రత్తగా గమనించుకోండి, అంతే, ఏం లేదు ఆధ్యాత్మికం అంటే. అలా లోపలికి ఎవరు వస్తారో వాళ్ళకి చక్కగా బుద్ధి చెప్పిన అర్థమవుద్ది, మనసు పనితీరు అర్థమవుద్ది, ఇది చేయొచ్చు ఇది చేయకూడదని అర్థమవుద్ది, ఇది తప్పు ఇది రైట్ అని అర్థమవుద్ది. అప్పుడు చేయకూడనే వదిలేస్తారు, తప్పులు వదిలేస్తారు, రైట్లే చేస్తారు. అప్పుడు వాళ్ళ జీవితంలో బాహ్యంలో ఏం పొందుతారు? ఎప్పుడూ సుఖాలే పొందుతారు, ఎప్పుడు ఆనందాలే పొందుతారు, ఎప్పుడు శాంతిని పొందుతారు, ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. ఎందుకంటే చెడులోకి వెళ్ళటం లేదు కాబట్టి. అలా చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏమర్థం అవుతుంది మళ్ళీ బాహ్యంలో అంటే లోపల ఆధ్యాత్మికతలో చూసుకొని బాహ్యంలోకి వెళ్ళే వాళ్ళకి ఏమర్థమవుతుంది జీవితం అంటే? ఎలా అర్థమవుతుందంటే నా సుఖదుఖములకు కారణము బయట మనుషులు కాదు, బయట వస్తువులు కాదు, బయట ప్రపంచమే కాదు, అసలు నా అంతరంగ భావములు, నా ప్రవర్తన. మనసు చెప్పింది అది అవసరం లేదు, అసలు అవసరం లేని విషయాన్ని మనసు గుర్తు చేసింది. ఎందుకని గుర్తు చేయడం దాని ధర్మం కనుక. కానీ బుద్ధి వచ్చి చెప్పింది ఏమని, ఇది అసలు ఇప్పుడు మనకు అవసరం లేదు వదిలే అని. అప్పుడు నాకు అది పట్టుకొని అలా అన్న దానికోసం టైం వృధా చేసుకొని దాన్ని పట్టుకొని వెళ్ళి నేను ఏదో చేసి కాల వృధా చేసుకొని సుఖదుఖాలకు లోనవును, అసలు వదిలేస్తాను దాన్ని. ఎప్పుడు లోపలికి వచ్చే ఆధ్యాత్మికతలు అంటే నా లోపల నేను కూర్చుంటే, నా లోపల ప్రాసెస్ని నేను గమనించగలిగితే, ఇదంతా కూడా నాకు సంబంధించిందే. నా శరీరము వెనక నా మనసు, దాని వెనక నా బుద్ధి, ఇవన్నీ ప్రాసెస్ నేను గమనించగలిగితే. అలాగే ఇది తప్పు అంది, తప్పు నేను చేయను. తప్పు చేయనప్పుడు నాకు ప్రమాదాలు ఎందుకు వస్తాయి, ఇబ్బందులు ఎందుకు వస్తాయి, అశాంతులు ఎందుకు వస్తాయి, దుఃఖాలు ఎందుకు వస్తాయి? తప్పు చేస్తే కదా శిక్షలు వచ్చేది, దానివల్ల కదా దుఃఖములు బాధలు కలిగేది. కాబట్టి నేను తప్పు చేయను. అంతే తప్ప ఇందులో ఏ అద్భుతాలు లేవు, మిమ్మల్ని మార్చేసే ఏ దేవుడు లేదు, ఏ మహిమలు లేవు, ఏ మాయలు లేవు, మీరే మొత్తం ప్రాసెస్ అంది. అలా బుద్ధి చెప్పింది పాటిస్తూ ఇలా లోపల గమనించుకుంటున్నప్పుడు ఇప్పుడు మనకి ఎన్ని తెలుస్తున్నాయి? లోపల గమనికలు ఎన్ని తెలుస్తున్నాయి ఒకసారి చూడండి. శరీరం చేసేవి తెలుస్తున్నాయి. గమనికలు ఏమేమి తెలుస్తున్నాయి? మన శరీరం చేసేవి తెలుస్తున్నాయి. ప్రపంచంలో మన ఎదురుగా ఉన్న సృష్టిలో ఉన్న సమస్త శరీరాలు తెలుస్తున్నాయి. సమస్త శరీరాలు అంటే మనుషులు కావచ్చు, చెట్లు కావచ్చు, కొండలు కావచ్చు, గుట్టలు కావచ్చు, నదులు కావచ్చు, ఏదైనా రూపధారణలో ఉన్న సమస్తం తెలుస్తున్నాయి. జంతువులు కావచ్చు, ఏదైనా. అంటే సృష్టి మొత్తపు కదలికలు తెలుస్తున్నాయి, నా సొంత కదలికలు తెలుస్తున్నాయి, నా శరీరం ఎలా కదుపుతున్నాను, నా మనో కదలికలు తెలుస్తున్నాయి, నా బుద్ధి కదలికలు కూడా నాకు తెలుస్తున్నాయి. చూడండి, నా బుద్ధి ఇది తప్పు ఇది రైట్ అని చెప్పినప్పుడు నాకు తెలియట్లే. ఇప్పుడు ఈ బుద్ధి కదలికలు కూడా ఎవరికి తెలుస్తున్నాయి? ఇది తప్పు ఇది రైట్ అని చెప్పినా కొంతమంది తప్పులే చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకని? వాళ్ళకి తప్పు రైట్ చెప్తుంది లోపల, చెప్పకపోవటం కాదు. ఎందుకు తప్పులు చేస్తున్నారు? వాళ్ళు శరీర భావములో ఆధిక్యతలో ఉన్నారు.
అసలు అంతరంగంలోకి రాలేదు, ఆధ్యాత్మికత తీసుకోవట్లేదు, విషయం పని ప్రాసెస్ అలాగే జరుగుద్ది. వాళ్ళకు కూడా తప్పు రైట్ తెలుసు, కానీ వాళ్ళు దాన్ని బలపరుచుకోలేదు, లోపల వచ్చి కూర్చోవట్లేదు, మూలం నుంచి ప్రయాణించట్లేదు. బాహ్యంలో శరీరంలోంచే శరీరం నేను అనుకొని వెళ్ళిపోతున్నారు. తమ మూలతత్వం తెలుసుకొని వెళ్ళట్లేదు, మూలంలోంచి తత్వం తెలుసుకెళ్ళాలి. కానీ పనితీరంతా మూలంలోంచి జరుగుతుంది. అందువల్ల వాళ్ళు తప్పని చెప్పినా శరీర బానిసలు తప్పులు మానలేరు. ఎవరైతే శరీరము నేను అనుకుని వెళ్ళిపోతున్నారో, శరీర బానిసలు ఎవరున్నారో వాళ్ళు తప్పులు మానలేరు. సింపుల్ అంతే. అయితే ఇప్పుడు మనకి తెలియటం ఎంత తెలుస్తుందో ఒకసారి చూడండి. ప్రపంచం తెలుస్తుంది, నా శరీర కదలికలు తెలుస్తున్నాయి, నా తప్పులు తెలుస్తున్నాయి, నా మనసులో వచ్చే ఆలోచనలు భావాలు తెలుస్తున్నాయి, నా బుద్ధి చెప్పే తప్పులు కూడా తెలుస్తున్నాయి. మరి ఈ బుద్ధి చెప్పే తప్పులు చూసేవాళ్ళు ఎవరికి తెలుస్తుంది అంటే బుద్ధికి మళ్ళీ మూలం ఉంది. ఇప్పుడు ఏ ఆలోచన రానప్పుడు అసలు ఒక ఆలోచన పుట్టలేదు, శరీరం నిశ్చలంగా ఉంది, అసలు ఆలోచనే పుట్టలేదు. పోనీ దీన్ని ఇంకా అర్థం చేసుకుందాం అంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోదాం. గాఢ నిద్రలో ఉన్నాం, ఇప్పుడు ఆలోచనలు ఆగిపోయినాయి, లేవు. అప్పుడు ఎలా ఉందో ఒకసారి చూడండి. గాఢ నిద్రలో ఉన్నాం, ఇప్పుడు ఏమైంది? శరీరం కదులుతుందా? లేదు. నేనని శరీరభావం ఉందా? లేదు. మనసులో ఆలోచనలు ఏమన్నా పుడుతున్నాయా? నేను అనిపిస్తుందా? లేదు. పోనీ బుద్ధి ఏమన్నా తప్పు రైటు ఒప్పులు చెబుతుందా? లేదు. అసలు నీ లోపల ఏ చలనమైనా ఏ కదలికైనా ఉందా? లేదు. నువ్వు ఉన్నావా? లేదా? ఉన్నాను. ఎలా ఉన్నావు? నిద్రపోతున్నాను. నిద్రపోతున్నది ఎవరో? శరీర మనస్సులు. కానీ నువ్వు శరీరాన్ని పట్టుకున్నావు కనుక, శరీరం నేను అనుకుంటున్నావు కనుక నేను నిద్రపోతున్నానని చెబుతున్నావు. మనసులో వచ్చిన ఆలోచనలు పట్టుకుని శరీరాన్ని పట్టుకుపోతున్నావు కనుక ఆ మనసు కూడా నేనేం చెబుతావు. ఎందుకని ఆ మనసులో ఆలోచన దీంతో పోతున్నావు కనుక కొంచెం పరిశీలిస్తే మనసు కూడా నేనేం చెబుతావు. అందుకని నేను నిద్రపోయానంటున్నావు. కాదు, నిద్రపోయింది నువ్వు కాదు. శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది, బుద్ధి నిద్రపోయింది. ఇవన్నీ లీనమైపోయినాయి దేంట్లో. మరి నువ్వు ఉన్నావుగా. అప్పుడు నువ్వు ఉన్నావా లేవా అంటే నేననే భావం నాకు పుడతలేదు కదండి, నేను లేను అంటే నువ్వు చచ్చిపోయావా? మరి లెగుస్తున్నావుగా మెలకు వచ్చి. కొంచెం అక్కడ దాన్ని పరిశీలించు. నేను లేను అంటే నేను చచ్చిపోయాను అనాలి. చచ్చిపోతే లేనట్టే, లేవరు కదా. మరి నువ్వు ఇప్పుడు ఉన్నావు, నిద్రపోయాను అన్నాను, నేను చచ్చిపోయాను అంటలే మనం. అంటే నేనున్నాను, నా శరీర మనస్సులు నిద్రపోతున్నాయి, బుద్ధి నిద్రపోయింది. మరి ఏముంది? నా శరీరాన్ని బతికించినటువంటి ప్రాణశక్తి ఉంది. ఏముంది అంటే మళ్ళీ మొట్టమొదటికి వెళ్ళు. బిడ్డ పుట్టినప్పుడు, మాతృగర్భంలోంచి బిడ్డ బయటకు వచ్చినప్పుడు బిడ్డ శరీరంలో శరీరం ఉంది, బిడ్డ శరీరంలో ప్రాణం ఉంది, ఇంకేమీ లేవు అని చెప్పి. అప్పుడు మనసు లేదు, ఇంకా బిడ్డకు మనసు తయారవ్వలేదు. అప్పుడు బిడ్డ నిద్రపోవట్లేదు, కాళ్ళు చేతులు ఊపుకుంటుంది, చక్కగా ఉంది. బిడ్డకి ఏడుపు లేదు, దుఃఖము లేదు, ఏమీ తెలియదు, అసలు ఇంకేం తయారవ్వలేదు. బిడ్డ కాళ్ళు చేతులు ఊపుకుంటుంది, బాగానే ఉంది, నిద్ర కూడా పోవట్లేదు. కానీ మనసు లేదు. మనసు లేదు కనుక బుద్ధి పని చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనసులో ఏదైనా పుడితే అది ఇప్పుడు అవసరమా కాదా, అది చేయొచ్చా చేయకూడదా, తప్ప రైటా బుద్ధి చెప్పుద్ది. అసలు అంటే మనసు లేదు, మనసు లేనప్పుడు బుద్ధి లేదు, మనసు లేనప్పుడు బుద్ధి పుట్టదు అసలు. కాబట్టి నిద్రలో శరీరం నిద్రపోయింది, శరీరాన్ని కదపటానికి ప్రయత్నించిన మనసు కదిలింది, అది స్వప్నావస్థ. కదిలి అదేం చేసింది? శరీరం కదలటం లేదని దానికి తెలిసింది. అందుకని శరీరం కదలనప్పుడు ఇంక ఇవన్నీ ఇప్పుడు శరీరం తెలియ అనుభవించడం లేదులే అని మనసు కూడా అణిగిపోయి ఆగిపోయింది. శరీరం కదలటం లేదని మనసు ఎప్పుడు అణిగిపోయింది, ఇంక బుద్ధితో పని లేదు అసలు. మనసు కదిలితేనే బుద్ధి, విచక్షణాజ్ఞానం. మనసు కదిలిన తర్వాత కదులుద్ది. అది మనసులో ఏ ఆలోచన పుడుతుందో చూసి ఆ ఆలోచనని పరిశీలించి ఇప్పుడు అవసరమా కాదా, అది తప్ప రైటా చెప్తుంది బుద్ధి. ఇప్పుడు బుద్ధి అణిగిపోయింది అంటే నిద్రపోయింది, మనసు నిద్రపోయింది, శరీరం నిద్రపోయింది. శరీరం ముందు నిద్రపోయింది, తర్వాత మనసు తిరిగి ఇక శరీరం కదలటం లేదని అది నిద్రపోయింది. అసలు మనసు నిద్రపోయినాక నాకు పని ఉందని బుద్ధి నిద్రపోయింది. ఇవన్నీ నిద్రపోయింది కదా, నేనున్నానా లేదా? ఇవన్నీ నిద్రపోయినాయి, ఓకే, నేనున్నానా లేదా? అంటే మనం వాడుక భాషలో శరీరము నేను అనుకున్నటువంటి శరీర బానిసలం కనుక నేను నిద్రపోయానని చెబుతున్నాం. కానీ జ్ఞానులు నేను నిద్రపోయాను అని చెప్పరు. అయితే వాడుక భాషలో మనతో అలా అనొచ్చు.
అంటే మీకు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఏంటి ఆ ఉదాహరణ అంటే, రమణ మహర్షి నిద్రపోతున్నారు. అందరూ పక్కన భక్తులు కూడా పడుకొని ఉన్నారు, నిద్రపోతున్నారు అందరూ. రమణ మహర్షి గురక పెడుతున్నారు. ఆయన నిద్రపోతున్నప్పుడు గురక వచ్చింది. సరే పక్కన భక్తులు విన్నారు. సరే ఉదయం ఏదో లేచారు, ఆ మాటలు ఈ మాటలు అయిపోయి కూర్చొని రమణ మహర్షి దగ్గర కూర్చున్నాక కొంచెం చనువు ఉన్న స్వతంత్రత ఉన్న రోజు ఉండే భక్తుడు అన్నాడు, స్వామి మీరు నిద్రపోతున్నప్పుడు గురక పెడుతున్నారు, ఆ గురక నేను విన్నాను, మీరు గురక పెడుతున్నారు అన్నాడు. రమణ భగవాను చిరునవ్వు నవ్వి, అవును నేను కూడా విన్నాను అన్నారు ఆయన. అవును నేను గురక పెడుతున్నాను, అది నేను కూడా విన్నాను అన్నారు ఆయన. ఇది మనలాంటి సామాన్యులకు అర్థమవదు, కానీ వారు శరీర భావములో లేరు. శరీరం లేదంటే ఉంది, శరీర భావంలో లేరు అంటే ఏంటి? మొత్తంగా కాదు, మనకి శరీర భావం 99 పాళ్ళు ఉంది. ఒక్క భావం కూడా ఏదో లోపల మనసులో ఆలోచన వస్తే కించిత్తట్టు ఆలోచన వెళ్ళిపోతాం. కానీ ఆయనకి నేను అనంత ఆత్మశక్తిని అన్నటువంటి ఎరుక 99% ఉంది. ఈ శరీరము మనసు బుద్ధులు అసలు ఆయనకి జస్ట్ శరీర ఎరుక 1% ఉంది. మనసులో కోరికలు ఏమి లేవు, శారీరక అవసరములు తీర్చుకుంటారు. మనలాగా ఆయనకి వేల లేవు. అందుకే అలా స్థిరంగా ఒకే ప్రదేశంలో 70 సంవత్సరాలు సుమారుగా అలా కూర్చుండిపోయారు. ఓన్లీ ఆత్మజ్ఞానం ఎవరన్నా అడిగితే చెప్పారు, ఏం చేయలే. ఎవరన్నా ఇంత పెడితే భోజనం చేశారు, గోచి కట్టుకున్నారు. మిగిలిన మనలాంటి దినచర్య లేదు ఆయనకి, దినచర్య లేదు. అటువంటి వ్యక్తి శరీరము నిద్రపోయింది, మనసు నిద్రపోయింది, బుద్ధి నిద్రపోయింది, కానీ ఆత్మస్వరూపుడుగా తాను మేల్కొనే ఉన్నారు. ఎందుకంటే అది శక్తికి నిద్ర లేదు, శక్తి నిద్రపోదు. శక్తి ఎప్పుడు చైతన్యతతో ఉంటుంది. అందుకని తన గురకను తాను కూడా విన్నాను అని చెప్పారు. ఇది మనకి ఇటువైపు నుంచి సామాన్య దేహస్థితి నుంచి చూసినప్పుడు మనకు అది అర్థం కాని అయోమయంలో అనిపించవచ్చు. కానీ వాస్తవికతలో ఆ వైపుకు వెళ్ళినప్పుడు ఇది సత్యత. అందుకే మీరు ఆధ్యాత్మికతలోకి వచ్చి మిమ్మల్ని మీరు తెలుసుకుంటే మొత్తంగా మీకు సంబంధించినవన్నీ మీరు ఇంకొక మనిషిలా మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. అదే రమణ మహర్షి చెప్పిన సాక్షి భావన. నా గురక నేను కూడా విన్నాను అని సాక్షి భావన. నా శరీరం గురక పెట్టింది, అది నేను కూడా విన్నాను. నేను సాక్షిగా మొత్తం చూస్తున్నాను, మెలకువలోను చూస్తున్నాను, నిద్రలోను చూస్తున్నాను. అయితే ఇదేమన్నా అద్భుత స్థితి అందరికీ లేదంటే మనకు రోజు ఉంది. అది మూల సాక్షి భావనలోంచే మనం బయలుదేరుతున్నాం పైకి. అయితే మనం లోపలికి వచ్చి తెలుసుకోవట్లేదు, అందుకని తెలియదు. ఇప్పుడు సాక్షి భావన అంటే చెప్పడం అంత సహజంగా మీతో మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు మీకు ఏం చెబుతున్నాను ఈ శీర్షికలో, ఇక్కడ ఎవరూ లేరు, నేను ఒక రూమ్లో కూర్చొని ఉన్నా, రికార్డింగ్ సిస్టమ్ ఆన్ చేసుకున్నా, మైక్ ముందు మాట్లాడుతున్నా, కళ్ళు మూసుకొని చెబుతున్నా. చక్కగా కళ్ళు మూసుకొని ఆ స్థితులను భావించుకుంటూ ఆ పదాలు లోపల నుంచి ఏమొస్తున్నాయో ఆ భావాలను మీతో పంచుకుంటున్నా. కానీ మీకు చెబుతున్న అన్నింటినీ నేను వింటున్నా. నాలో ఒకటి గమనిస్తుంది, నేను తప్పు చెబుతున్నానా, రైట్ చెబుతున్నానా, పదం వెనక పదం ఏం రావాలి, ఆ భావం ఏం ఉత్పన్నమవుతుంది అని నాలో వస్తున్న భావాలకు తగ్గ పదాలను అది సరిచేసుకుంటూ చెబుతుంది. అంటే నన్ను నేను గమనిస్తున్నా, నేను ఒక సాక్షిగా మళ్ళీ నన్ను నేను చూస్తున్నా, మీతో మాట్లాడుతున్నా కూడా. మీరు కూడా చూడండి, ఇది వింటూ కళ్ళు మూసుకొని వినండి, చుట్టూ ఏమి చూడకుండా జస్ట్ ఊరికనే కళ్ళు మూసుకొని చెబుతున్నాయని ఊహించుకోకుండా జస్ట్ కళ్ళు మూసుకొని అది విని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ, అలా కళ్ళు మూసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ వినండి. మీరు వింటున్నారని, అర్థం చేసుకుంటున్నారని, అది అర్థమవుతుందని మిమ్మల్ని గమనిస్తున్నవాడు ఒకడు మీలోనే ఉన్నారు. మీరు స్త్రీలైతే స్త్రీలు, పురుషులైతే పురుషులు, మీకే తెలుస్తూ ఉంటుంది. అది సాక్షి భావన. అన్నింటినీ గమనిస్తుంది అంతే, అది మనలోనే ఉండి మననే గమనిస్తుంది. అది సాక్షి అంటే మనలో మూలంలో ఉన్నది సాక్షితత్వము. ఆ మూలంలోంచి ఎగిసిపడింది ఓ ఆలోచన, ఎగిసిపెడితే ఆ ఆలోచన మనసు అయింది. ఆ మనసులో వచ్చిన ఆలోచనకి దేశకాల పరిస్థితులను బట్టి ఇప్పుడు అవసరమా, అవసరం లేదా, చేయొచ్చా, చేయకూడదా, తప్ప రైటా చెప్పేటువంటి ఇంకొక తరంగం ఎగిసిపడింది, అది బుద్ధి అయింది. ఈ రెండింటి సహకారంతో శరీరం బయటకు వెళ్ళిపోయింది. వాటిని అనుసరిస్తూ ఆచరిస్తూ చేసేద్దామని బయటికి సాగింది.
అయితే ఈ లోపల చూసుకొని వాళ్ళందరికీ కూడా మనసులో వచ్చిన దాన్ని పట్టుకొని వెళ్ళిపోద్ది, బుద్ధి దాకా రాదు అసలు. అందుకే శరీర బానిసలు ఎక్కువ వ్యసన పరులై ఉంటారు. నేను వదలలేకపోతున్నానంటారు, నా వల్ల కావట్లేదంటారు. అలా ఏదో ఒక రకాల వ్యసనాలు అంటించుకుంటారు. ఆ వ్యసనాలలో చెడు వ్యసనాలే అని కాదు, మీరు మత పిచ్చెక్కించుకున్న, దైవ పిచ్చెక్కించుకున్న, గురువు పిచ్చెక్కించుకున్న, మాతాజీ పిచ్చెక్కించుకున్న, నా మార్గమే కరెక్ట్ అన్న, ఇంకోళ్ళని తిట్టిన, ఇది కూడా పిచ్చే. ఎవరైతే ఆధ్యాత్మికతలో లోపల నుంచి ప్రయాణిస్తారో వాళ్ళు అన్నీ చేస్తారు కానీ పిచ్చి ఉండదు. ఎందుకనంటే సాక్షీభావంలోంచి పనిచేస్తుంటారు. సాక్షి అన్నిటినీ చూస్తుంది, అక్కడ అన్నీ సమతుల్యంగా చేస్తారు, అంతే. ఎంత అవసరం అంత చేస్తారు. ఇంకో మతాన్ని తిట్టాల్సిన అవసరం మనకేమన్నా? మతం గురించి మనకు అసలు తెలియదు. మన మతం మనకు తెలిసి ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, మన అనుకున్నాం అంతే. అసలు మన అని అనాల్సిన అవసరం కూడా లేదు. మతము అంతే, మన మతం కాదు, మతము. ఎక్కడ పుట్టామో అక్కడ పుట్టేటప్పటికే మతం ఇంట్లోనే ఉంటే మనం ఏం చేస్తాం? దానికి మతాన్ని ఎన్నుకోమని చెప్పలేదుగా. ఇప్పుడు బట్టలు కొట్టుకెళ్ళి బట్టలు కొనుక్కున్నట్టు, ఒక చెప్పుల షాప్కి వెళ్ళి నచ్చిన చెప్పులు కొనుక్కున్నట్టు, ఓ పెన్నుల షాప్కి వెళ్ళి నచ్చిన పెన్నులు కొనుక్కున్నట్టు, ఓ నచ్చిన సినిమాకి వెళ్ళినట్టు ఎంపిక లేదుగా. పుట్టేటప్పటికే మతం తయారు చేసి పెట్టారు. ఆల్రెడీ ఏ ఇంట్లో పుడితే అది మతం అయిపోయింది. ఎంపిక లేదు కాబట్టి ఆ మతం ఏమన్నా నా బొంద, ఊరికి నేను అక్కడ పుట్టాం కాబట్టి అంటున్నా మతము. సరే, ఇది నాకు తెలిసి ఇందులో సాగానే అది నాకు తెలియదు కనుక దాన్ని తెలియదని తప్పు అంటే అట్ట. నాకు తెలిసింది కాబట్టి రైటు, నాకు తెలియదు కాబట్టి తప్పు అనకూడదుగా. అది విచక్షణా జ్ఞానం. ఆధ్యాత్మికతలో అంతరంగంలోంచి పనిచేసే వాళ్ళకి విచక్షణ జ్ఞానం పనిచేస్తుంది. అందుకని నీ సంపూర్ణత ఏంటి అంటే నువ్వు శరీరము నిజమే. ఎంత నిజమో? పాక్షికత, ఒక పాక్షికం, ఒక పార్ట్ అంతే. దాని తర్వాత నేను మనసుని, నిజమే, ఇది ఎంత నిజము. ఇది ఇంకొక పాక్షికం, మళ్ళీ ఇంకొంత. నేను బుద్ధిని, ఇదెంత నిజము, ఇదెంత నిజము అంటే ఇది కూడా నిజమే, మళ్ళీ ఎంత నిజం. ఇది పాక్షికత, ఇది కూడా. ఎందుకని మనసు పనిచేస్తేనే బుద్ధి పనిచేస్తుంది. అంటే నేను ఒకే కాలములో శరీరమై ఉన్నాను, మనసై ఉన్నాను, బుద్ధినై ఉన్నాను. ఓకే, మరి ఈ మూడింటికి ఆధారమైనది ఏంటి? సాక్షి. ఈ మూడింటికంటే నా బుద్ధి ఇలా చెబుతుందని నన్ను గమనించి చెబుతుంది ఎవరు? నా మనసులో ఇది వచ్చిందని గమనించి చెబుతుంది ఎవరు? నా శరీరం ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు నేను వెళ్ళి ఈ క్రియలు చేస్తున్నానని గమనిస్తుంది ఎవరు? నన్ను నేనే. అసలు నేను చేసే ప్రతిదాన్ని, నేను మాట్లాడే ప్రతిదాన్ని మొత్తం నన్ను నేను గమనిస్తుంది ఎవరు? లోపలండి నేనే. ఆ గమనిక ఎవరు? మళ్ళీ నేనే. ఆ గమనిక దాకా వెళ్తే నేను సంపూర్ణత్వాన్ని. అంటే నా సంపూర్ణత్వం ఏంటి? ఇప్పుడు నేను శరీరము అనేది ఒక సంపూర్ణత్వానికి, నేను శరీరము. శరీరం అత్యంత విలువైంది, ఇది లేకపోతే అసలు నువ్వేమీ చేయలేవు. అందుకని దాన్ని తక్కువ చేయడానికి వీలు లేదు. 25%. శరీరాన్ని నడిపేదేంటి? మనసు. మనసు లేకపోతే అసలు శరీరమే నడవదు. కాబట్టి మనసు ఇంకో 25%. ఈ మనసులో వచ్చిన ఆలోచన శరీరం వెళ్ళి ఇప్పుడు చేసేస్తుంది కదా. మరి అది తప్పా, రైటా, అవసరమా, లేదా? అనవసరంగా చేసినా నీ కాలం వృధా, దానివల్ల వచ్చే ఫలితాలు నిన్ను ఇబ్బంది పెడతాయి. లేదు, తప్పు చేసినా దాని ఫలితాన్ని నువ్వు అనుభవించాలి, దుఃఖాలకు లోనవుతావు. కాబట్టి ఇప్పుడు బుద్ధి నీకు నువ్వెప్పుడు హాయిగా ఉండేలా అవసరమైనవి మాత్రమే చెప్పుద్ది చేయమని. కాబట్టి బుద్ధిని పట్టుకెళ్ళాలి. కాబట్టి ఇంకో 25 బుద్ధి. ఇప్పుడు 75 అయింది ఇక్కడికి. నేను ఎవరిని? మనసుని. నేను శరీరాన్ని 25, నేను మనసుని 25, నేను బుద్ధిని 25. ఓకే, ఈ మూడింటిని గమనిస్తున్నది ఎవరో? ఈ మూడింటిని చూస్తున్నది ఎవరో? నా బుద్ధి ఎలా చెప్పింది, నా మనసు ఎలా చెబుతుంది, నా శరీరం ఎలా చేస్తుంది అని చూస్తున్నది ఎవరు? గమనిస్తున్నది ఎవరు? అలాగే మొత్తం సృష్టిని గమనించి తెలుసుకుంటున్నది ఎవరో? అన్ని కదలికలు గమనించి తెలుసుకుంటుంది ఎవరో? దాని పేరే సాక్షి. అంటే సాక్షి అన్నప్పుడు అదే నా ప్రాణశక్తి, నా మూలము. అంటే ప్రతివారి సాక్షి ఎవరు అంటే ఆ వ్యక్తి మూలమే, ఆ వ్యక్తి ప్రాణశక్తే. ఆ వ్యక్తి మూలమే, ఆ వ్యక్తి ప్రాణశక్తే సాక్షి. అది తనను చూస్తుంది, తన ప్రక్రియల్ని చూస్తుంది, తన చుట్టూ ఉన్న అందరినీ చూస్తుంది, మొత్తం సృష్టిని చూస్తుంది. కానీ సాక్షి నీకేమన్నా చెబుతుందా? చెప్పదు. బుద్ధి చెప్పుద్ది, మనసు చెప్పుద్ది, శరీరం చేస్తుంది. సాక్షి అసలు ఏమీ చెప్పదు, ఏమీ చేయదు, అన్నింటినీ గమనిస్తూ ఉంటుంది, దానికి అన్నీ తెలుసు. సాక్షిలో సర్వం ఉన్నాయి, శరీర సంబంధితం ఉన్నాయి, మొత్తం ప్రపంచంలో చూసినవి అన్నీ ఉన్నాయి. సాక్షిలో మళ్ళీ లేదనుకో, సాక్షి చాలా విలువైంది
కానీ అది ఎటువంటి క్రియను చేయదు, సాక్షిగా చూస్తూ ఉంటుంది అంతే. ప్రపంచం చేసేదాన్ని చూస్తూ ఉంటుంది. అంటే ప్రపంచం మనకు ఎదురుగా ఉన్న సృష్టి మొత్తంలో జరుగుతున్నాయన్నీ చూస్తూ ఉంటుంది. మన శరీరం చేసే చూస్తూ ఉంటుంది, మన మనస్సు చేసే చూస్తూ ఉంటుంది, మన బుద్ధి చేసే చూస్తూ ఉంటుంది. అన్నిటికీ సాక్షిగా ఉంటుంది అంతే. అన్నింటికి మళ్ళీ ఈ సాక్షి నుంచే శక్తి అందుతుంది. కానీ అది క్రియ చేయదు, అది ఎటువంటి క్రియ చేయదు, సాక్షిగా చూస్తూ ఉంటుంది. జస్ట్ చూస్తుంది, దానికి అన్నీ తెలుసు. సర్వాంతర్యామి సాక్షి. అన్ని దశలలోనూ దానికి ఎరుకుంది, అన్ని దశలు దానికి తెలుసు. కానీ అది ఏ దశకు వర్తించదు, ఏ దశలాగానూ ప్రవర్తించదు. అందుకని సాక్షీభావనని అలవాటు చేసుకోండి అంటే ఏంటి? కదిలిపోకుండా ఉండటం నేర్చుకోండి అని. దాన్నే ఎరుక స్థితి అంటారు, ఉనికి స్థితి అంటారు, ఎగ్జిస్టెన్స్ అంటారు, నిశ్చలంగా ఉండటం అంటారు, నిర్మలత్వం అంటారు, ప్రశాంతత అంటారు. సాక్షీభావన అంటే ఊరికనే కదలికలకి కదిలిపోకుండా ఉండటం. అప్పుడు మూలంలోకి వెళ్తే ఉండగలుగుతావు. మళ్ళీ ఇది ఆధ్యాత్మికత్వం. శరీర భావన దాటి శరీరాన్ని కూర్చోబెట్టాం. మొట్టమొదటి చెప్పుకున్నాం తపస్సు అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటంటే ఇది నా మూలతత్వమైనటువంటి సాక్షిలోకి వస్తున్న ఒక తెలియనితనం కాదు, సంపూర్ణంగా అన్నీ తెలిసినతనం. అది నా ఉనికి, దానికి సమస్తము తెలుసు. అదే సాక్షి, అదే నా ఎగ్జిస్టెన్స్. అక్కడ బయలుదేరుతున్నా నేను, అది నా మూలం. అక్కడ బయలుదేరి శరీరంతో కదులుతున్నా నేను. దానికి సమస్తము తెలుసు. అదే నా ఉనికి, అదే నా ఎరుక, అదే నా సాక్షి, అదే నేను, అదే ప్రాణశక్తి, అదే ఆత్మశక్తి, సమస్తము ఉన్నటువంటి శక్తి అదే సాక్షితత్వం. ఇప్పుడు సాక్షిగా అలా ఉండేమైంది? సుఖదుఖములు అక్కడ కదలిక లేదు. మనో కదలికలను చూస్తుంది, బుద్ధి కదలికలను చూస్తుంది, శరీర కదలికలను చూస్తుంది, ప్రాపంచిక కదలికలను చూస్తుంది. అంటే అన్నీ తెలుసు, కానీ తను కదలదు. అంటే అన్నీ చూడు, చలించిపోకుండా ఉండు. సాక్షిభావన అంటే దాన్ని సాధన చేసుకో. అలా చేయాలంటే నీ మూలంలోకి వెళ్ళు. అదే ముందు చెప్పుకున్న తపస్సు, ధ్యానము. నీకు సాక్షిభావన రావాలంటే ముందు చెప్పుకున్నటువంటి మూలభావన, దాని సాక్షిభావన వరకు వెళ్ళటం కోసమే, ఆ సాక్షిభావనను పొందటం కోసమే, ఆ సాక్షిభావన అనేటువంటి నిర్మల, నిశ్చల, అనంత, అఖండ, సర్వవ్యాపక స్థిర స్థితిలో ఉండటం కోసమే తపస్సు, ధ్యానము. తపస్సు అయితే ఫుల్ టైము, ధ్యానం అయితే పార్ట్ టైం. కానీ తపస్సుని మనం చేయకూడదు. ఎందుకని? బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. సన్యాసాశ్రమంలో తపస్సు చేయాలి, మిగిలిన ఆశ్రమాలన్నింటిలో ధ్యానం చేసుకుంటే. ఎందుకని? ఈ ఆశ్రమ ధర్మాలు నిర్వర్తించడానికి అనుకూలంగా శరీరం ఇవ్వబడింది. ఇవ్వబడిన శరీరాన్ని నేను ఈ ఆశ్రమ ధర్మాలు ఏమీ నిర్వర్తించను. ఇప్పుడు ఒక బండరాయిలా నేను అక్కడ పడి ఉంటాను. అదొక అద్భుతమైన సాధన, మామూలు సాధన కాదు. నేను అసలు ప్రపంచంలోకి వెళ్ళక్కర్లేదు. నాకు ఈ తల్లిదండ్రులొద్దు, ఈ అన్నదమ్ములొద్దు, ఈ అక్క చెల్లెళ్ళొద్దు, ఈ బాధ్యతలొద్దు, ఈ కర్తవ్యములొద్దు, ఈ పెళ్ళం పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతాను. నేను సంసారం చేసి పెళ్ళం పిల్లల్ని కంటానే నేను వదిలేసి వెళ్ళిపోతాను. నన్న కన్న తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోతాను. లేదా పెళ్లి చేసుకోకుండా నన్న కన్న తల్లిదండ్రుల్ని, నాన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని వదిలేసి వెళ్ళిపోతాను. ఏ స్థితుల్లో వదిలినా అన్నప్పుడు బండరాయికి నీకు తేడా ఏం లేదు. ఎందుకంటే బండరాయికి అసలు ఇంద్రియములే లేవు. ఇప్పుడు ఒక రాయి ఉంది, అక్కడ దానికి ఇంద్రియాలే లేవు. లేదా ఒక చెట్టు ఉంది, దానికి ఇంద్రియములే లేవు. అలా ఎదుగుద్ది, అలా పెరుగుద్ది. ఇంద్రియములలోకి వెళ్లకుండా, ఇంద్రియములలోకి వెళ్ళి ఆ ఇంద్రియానుభవములను పొందకుండా, ఆ ఇంద్రియానుభవములు పొందుతూ వాటిలోకి వెళ్ళి ధర్మంగా మంచిగా జీవించి ఆ బంధాలు, అనుబంధాలు అనుభవిస్తూ వాటి మధ్య చిక్కుకొని ధర్మంగా మంచిగా బతకకుండా నీ జ్ఞాన వికాసం అసలు ఎలా వస్తుంది? వచ్చిందని చెప్పుకొని రంగు బట్టలు కట్టుకొని తిరిగి వచ్చిందని చెప్పుకుంటే బండరాయికి పోయి రంగు బట్టలు చుట్టినట్టే. లేదా ఏ చెట్టుకో రంగు బట్టలు చుట్టి కస్తూ ముక్కు, ఓ చెట్టుకి కాండం ఉంటుంది, దానికి చక్కగా మీకు నచ్చిన రంగు బట్టలు చుట్టండి. ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళే చుట్టండి, మగవాళ్ళు అయితే మగవాళ్ళే చుట్టండి. దానికి ముక్కు, కన్ను, చెవి చెక్కండి, లేకపోతే పెయింట్లతో వేయండి. దానికి మీకు తేడా ఉంది? నువ్వు ఇంద్రియ సుఖముల్లోకి వెళ్ళి, ఇంద్రియాలు గ్రహిస్తున్నటువంటి ఆనందాల్లోకి వెళ్ళి, కుటుంబ బాధ్యతల్లోకి వెళ్ళి, ఆ కుటుంబ సభ్యులందరి మధ్య సుఖదుఖములకు లోనవుతూ ఆ ఇంద్రియ బంధాలకు చిక్కుకుంటూ కావాలి అని అనిపించేటువంటి మనోభావాలకి, మళ్ళీ కావాలని అనిపిస్తున్న మనోభావాలను నిగ్రహించే బుద్ధిభావాలకే
వాటిల్లో చిక్కుకొని తప్పు చేయకుండా ధర్మంగా జీవిస్తూ అలా వెళుతున్నప్పుడు కదా జ్ఞాన వికాసము. ఓ చెట్టుకి బట్టలు చుట్టేసి, రంగు బట్టలు చుట్టేసి, నీకు నచ్చినవి చుట్టేసి, దానికి ముక్కు చెవు పెట్టేసి, ఇప్పుడు ఈ చెట్టు మోక్షాన్ని పొందేసింది, దీన్ని అసలు ఏ బంధంలోనూ చిక్కుకోలేదు, ఇది అత్యున్నతమైంది అంటే ఎలా ఉంటుందో మనుషులకైనా అలాగే ఉంటుంది. అయితే ఇదంతా నేను మామూలు మనలాంటి వాళ్ళకి చెబుతున్నా. మళ్ళీ అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మరి వాళ్ళు అలా కదండి, వీళ్ళు ఎలా కదండి అని స్టోరీలు చెప్పకండి. అప్పుడు మనం లేము. అవి మనల్ని ఉద్దేశించి మనకు నేర్పటానికి సాహిత్యాన్ని అనేక రకాలుగా తయారు చేశారు. ఇప్పుడు మనం ఉన్న జీవితంలో వాస్తవికతని మాట్లాడుకోవాలి. వాస్తవ జీవితమే ఆధ్యాత్మికత. నీ మూలం నుంచి శరీరం వరకు రా, శరీరం నుంచి మూలంలోకి వెళ్ళి నేను చూసుకుంటూ ఉండు, మూలం నుంచి శరీరంలోకి వచ్చి పనిచేయి, ప్రపంచంలో తిరుగు. అప్పుడు నువ్వు మొత్తం ఇంద్రియాలలో సమకూర్చబడినటువంటి సర్వాన్ని అనుభవిస్తూ మూలంలోంచి ఆధ్యాత్మికతలోంచి ఎప్పుడు పనిచేస్తావు? అసలు నీ వలన తప్పు జరగదు, పొరపాటు జరగదు, చెడు జరగదు, సంపూర్ణమైన మంచితో జీవిస్తావు. అది నిన్ను తీసుకెళ్ళిపోయి మోక్షంలో కూర్చోబెట్టేస్తుంది. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము మోక్షంలోకి వెళ్ళిపోద్ది. సన్యాసాశ్రమం నుంచి మోక్షంలోకి వెళ్ళిపోతావు. ఇవన్నీ ఒకే కుటుంబంలో ఉంటాయి. ఇప్పుడు మన కుటుంబంలో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, గృహస్థాశ్రమంలో ఉన్నారు, బాధ్యతలు ఉన్న వాళ్ళంతా. అలాగే మన తల్లిదండ్రులు పెద్దోళ్ళు అయిపోయారనుకోండి, వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళు వానప్రస్థాశ్రమంలో ఉన్నారు. అందులో ఒకళ్ళు భార్యాభర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారనుకోండి, మన తల్లిదండ్రుల్లోనే ఒకళ్ళే ఉన్నారనుకోండి, అమ్మో నాన్న చనిపోయి ఒకళ్ళు మిగిలిపోయారనుకోండి, వాళ్ళు సన్యాసాశ్రమంలో ఉన్నారు. అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి. మనకే ఆ దశలన్నీ వస్తాయి. ప్రతి మనిషి ఆ దశలన్నీ దాటుతాడు. సన్యాసాశ్రమంలో మోక్షం వస్తుంది. అంతే తప్ప నువ్వు పుట్టగానే సన్యాసాశ్రమంలోకి వెళ్తే మోక్షం రాదు. ఆ రాయికి బట్టలు కట్టి, చెట్టుకు బట్టలు కడితే ఎలా ఉంటుందో నీకు బట్టలు కడితే. ఎందుకని నీలో విజ్ఞానము లేదు, జ్ఞానము లేదు. పుస్తకాలు చదివి నువ్వు చెప్పే జ్ఞానం జ్ఞానం కాదు, శరీరంతో అనుభవ జ్ఞానం కావాలి. అందుకని అలా పుస్తకాలు చదివి ఆ జ్ఞానాలు చెప్పేవాళ్ళందరూ చూడండి, ఇప్పుడు ఎన్ని మతాలు తయారు చేశారో, ఎన్ని మార్గాలు తయారు చేశారో. మళ్ళీ కొత్త కొత్త వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ ధర్మాలనే మార్చేసి, ఉన్న ధర్మాలను మార్చేసి ఇప్పుడు వ్యతిరేకతలు సృష్టించి ఎన్ని సంస్థలు పెడుతున్నారు, ఎన్ని రకాలు చేస్తున్నారు. మనుషుల్ని ఎన్ని మొక్కలు మొక్కలుగా చీల్చుకుంటూ వెళ్ళిపోయి వ్యతిరేకతలు సృష్టిస్తున్నారు. ఆఖరికి ఇప్పుడు ప్రపంచము మతాల మారణ హోమం, దేవుళ్ళ మారణ కాండ. దేవుళ్ళ పేరు మీద కొట్టుకు సావటం, మతాల పేరు మీద కొట్టుకు సావటం, సిద్ధాంతాల ఆచారాల పేరు మీద కొట్టుకు సావటం, గురువులు మాతాజీల పేరు మీద కొట్టుకు సావటం. ఎలా తయారైంది చూసుకోండి మీరు, వెళ్ళి కావాలండి. అది కాదు, మానవ జాతి అంతా ఒకటే. ఆధ్యాత్మికతలో మానవ జాతి మొత్తం ఒకటి. అక్కడ అసలు మతాలు ఉండవు, దేవుళ్ళు ఉండరు, మార్గాలు ఉండరు, విధానాలు ఉండవు, పద్ధతులు ఉండవు. ఆధ్యాత్మికతలో మూలం ఏంటి? సాక్షి. సాక్షి దగ్గర నుంచి, అంటే సాక్షి చూడటం దగ్గర నుంచి మొదలవుతుంది. సాక్షి మనసును చూస్తుంది. మనసులో కదిలిన ఆలోచనని సాక్షి చూస్తుంది. అంటే నా మనసులో ఆలోచనని నేనే చూస్తాను, సాక్షిగా చూస్తాను. దానికి బుద్ధి చెప్పుద్ది, ఇప్పుడు అవసరమా లేదా, తప్ప ఒప్ప, దాన్ని కూడా చూస్తాను. దాని ప్రకారం శరీరం పనిచేస్తూ ఉంటుంది, దాన్ని కూడా చూస్తాను. శరీరం ప్రపంచంలో తిరిగి పనిచేస్తూ ఉంటుంది, ప్రపంచాన్ని కూడా చూస్తాను. సాక్షి సర్వాన్ని, తనతో సహా సర్వాన్ని చూస్తున్నాడు. సాక్షి దాకా వెళ్ళి నేను సాక్షిని అని తెలుసుకుంటే నీ సంపూర్ణత్వం పూర్తయింది. శరీరం 25%, మనసు 25%, బుద్ధి 25%, సాక్షి 25%, మొత్తం కలిసి 100%. నేనే అనంత ఆత్మశక్తినన్న ఎరుక. అదే రమణ మహర్షి చెప్పినటువంటిది, నేను నిద్రపోతూ పెడుతున్న గురకని నేను కూడా విన్నాను అని. దాన్ని మనం చెప్పట్లేదా? మనం కూడా చెబుతున్నాం. మనం గురకని చెప్పలా, లేచి చెబుతున్నాం. బాగా నిద్రపోయాను, బాగా నిద్రపట్టిందని చెబుతున్నది సాక్షే. నిద్రాస్థితిని ఎవరు చూశారు? శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది. మనసు లేని వాళ్ళు బుద్ధి ఉండదు, బుద్ధి నిద్రపోయింది. బాగా నిద్రపోయాను, బాగా నిద్ర పట్టిందని, అదే సరిగా నిద్ర పట్టలేదు, కలత నిద్ర గజిబిజిగా ఉందని చెబుతున్నది ఎవరు? సాక్షి. ఆ సాక్షి భావాన్ని రమణ మహర్షి ఇంకా అద్భుతంగా చెప్పారు, నా గురకను నేను కూడా విన్నాను అని. గురక శరీరాన్ని, అది కూడా నాదే, కానీ 25% అది. నా మనసుని నేను కూడా చూశాను, ఇంకో 25%. నా బుద్ధిని నేను కూడా చూశాను, ఇంకో 25%. వీటిని అన్నింటినీ చూస్తున్న నేనే అని తెలుసుకున్నాను. నా సాక్షిని నేనే అని తెలుసుకున్నాను. నా సాక్షిని కూడా నేను చూస్తున్నాను సాక్షిగానే.
అది నా ఎరుక, అది నా ఎగ్జిస్టెన్స్, అది నా ఉనికి 100% పూర్తి అయిపోయింది. అదే నా ప్రాణశక్తి. కాబట్టి దేనికి విలువ తక్కువ లేదు ఇక్కడ. శరీరం లేకపోతే మనసు ఉండే ఛాన్స్ లేదు, మనసు లేకపోతే బుద్ధి ఉండే ఛాన్స్ లేదు, బుద్ధి మనసు శరీరాలు లేకపోతే సాక్షి దేన్ని గమనిస్తుంది? అసలు గమనించడానికి లేదుగా అక్కడ. అప్పుడు సాక్షి ఉండే అవకాశం లేదు. సాక్షి గమనించాలి అంటే బుద్ధి ఉండాలి, మనసు ఉండాలి, శరీరం ఉండాలి. ఈ శరీరం కదులుతుంటేనే సాక్షి గమనిస్తూ ఉంటుంది వీటన్నిటిని. ఈ శరీరం ఎక్కడెక్కడ కదులుతుందో అక్కడక్కడ ప్రపంచాన్ని కూడా గమనిస్తుంది. కాబట్టి శరీర మనోబుద్ధులు లేకపోతే సాక్షి కూడా లేదు, మాయమైపోద్ది. అప్పుడు ప్రాణశక్తి ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి, అసలు శక్తి ఉందని చెప్పడానికి కూడా లేదు. నేను అనంతాత్మశక్తిని నువ్వు చెప్పగలిగింది సాక్షి భావనలో సంపూర్ణత్వాన్ని పొందినప్పుడు, సాక్షి దాకా వచ్చినప్పుడు ఆ మూల సాక్షే శక్తి. అయితే అది శరీరం ఉంటేనే చెప్పగలదు ఆ విషయాలు, శరీరం లేకపోతే చెప్పలేదు. కాబట్టి శరీరం అత్యంత విలువైనది. శరీరం ఉండగానే సాక్షి వరకు చేరుకొని మీ సాక్షి భావనతో 100% పూర్తి చేసేసుకోండి. అదే మోక్షము, అదే జ్ఞానోదయం. అలా పూర్తి అవ్వకుండా శరీరం ఒకళ్ళు అయిపోతే మామూలు చదువు చచ్చిపోతాం మనం, అంతే, అంతకు మించి ఏం లేదు. అందుకని ఆధ్యాత్మికత అంటే నీ లోపలకు నువ్వు ప్రవేశించటం, నీ శారీరక మానసిక బుద్ధిపరమైనటువంటి పరిస్థితులను గమనిస్తున్న సాక్షి వరకు ప్రయాణించి ప్రతిరోజు జీవితంలో మూల సాక్షి నుంచి ప్రయాణం, ఆధ్యాత్మికతలోంచి భౌతికానికి రావాలి, శరీరంతో ప్రపంచంలోకి వెళ్ళాలి. అలా మళ్ళీ శరీరం నుంచి ప్రపంచంలో తిరిగి వచ్చినాక మళ్ళీ మూలంలోకి వచ్చి సాక్షిలో కూర్చొని నన్ను నేను గమనించుకొని, నన్ను నేను పరిశీలించుకొని ఆధ్యాత్మిక పరమైన జీవితమే జీవిస్తున్నానా అంటే మూలంలోంచే జీవిస్తున్నానా, పైపైన భౌతికమైన జీవితం జీవిస్తున్నాను అని ఎవరికి వాళ్ళు నిత్యం గమనించుకుంటూ ఉండాలి. ఒకవేళ పైపైనే జీవిస్తుంటే లోపలికి వెళ్ళి తపస్సు చేసుకోవాలి. ఆ తపస్సు గృహస్థులైన మనం ఎవరూ చేయకూడదు, అందుకని పార్ట్ టైం ధ్యానమే చేయాలి. కుదిరినప్పుడు, ఇప్పుడు కుదిరింది, మనకు పరిస్థితులు అవసరం లేదు, కుదిరింది, నేను గృహస్థ జీవితం బ్రహ్మాండంగా సాగిపోతుంది, కొంచెం ధనం సంపాదించుకున్నాను, దాచుకున్నాను, ఇప్పుడు నా గృహస్థ జీవితానికి ఇబ్బంది లేదు, భార్య పిల్లలు కుటుంబం నడక ఇబ్బంది లేదు, సరిపోను ధనం ఉంది అన్నప్పుడు నువ్వు ఫుల్ టైం తపస్సు చేసుకోవచ్చు. దానికి అవసరమైనటువంటి సౌకర్యాలు సమకూర్చుకో, ఫుల్ టైం తపస్సు చేసుకో. లేదు ధనమే కదా మూలం, ఇంధనం అన్నిటికీ, నీకు ధనం లేదు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకొని పార్ట్ టైం ధ్యానం చేసుకో. అప్పుడు కూడా కుటుంబ జీవితంలో తపస్సు చేయాలన్నా ధనం ఉంది కదా అని మిగిలిన వదిలేయకూడదు. జీవిత భాగస్వామి ఉంటే వారి అవసరార్థం శారీరక కోరికలు తీర్చాలి. మన జీవిత భాగస్వామి ఉన్నప్పుడు వదిలేయకూడదుగా, వాళ్ళ అవసరాలు తీర్చాలిగా, వాళ్ళకి అవసరాలన్నీ తీర్చి తపస్సు చేసుకో. అయితే ధనం ఉంటే ఎక్కువ సమయం మిగులుద్ది కనుక తపస్సు చేయొచ్చు. మన కోరికలు తీర్చుకొని వాళ్ళ కోరికలు తీర్చుకొని తపస్సులోకి వెళ్ళిపోవచ్చు. పూర్వపు ఋషులు మునులు యోగులు తపస్సంపన్నులు ఇలాగే చేశారు. కోరికలు తగ్గించుకొని వివాహాలు చేసుకొని చక్కగా కోరికలు చాలా తక్కువలో పెట్టుకొని వాళ్ళకి అవసరమైన ఆ చుట్టూ ఆ కూరగాయలు కందమూలాలు ఏవో వాళ్ళే పండించుకొని అవి అక్కడే తినేసి చక్కగా జాగ్రత్తగా సంసార జీవితాన్ని గడుపుకుంటూ పిల్లల్ని కని పెంచుకుంటూ ఎక్కువ కాలం జీవితం అంతా తపస్సుకే గడిపారు. అందుకని ఋషులు మునుల నుంచి మనకు సంస్కృతి వచ్చింది. వాళ్ళు చెప్పిన ధర్మాలు ఇవన్నీ వాళ్ళు అలా బ్రతికి చూపించారు. లేకపోతే అసలు మానవ జాతి ముందుకెట్టొస్తుంది? ఇప్పుడు అందరూ ఇవన్నీ వదిలేసి సన్యాసులు సాధువులు అయిపోయి ఫకీర్లు అయిపోయి ఏ మతంలో ఏ పేర్లు పెడతాయి అందరినీ వదిలేసి వెళ్తే అసలు సృష్టి ఏమవుద్ది, జీవితం ఏమవుద్ది? సృష్టిని ఆపేద్దామని మీ ప్రణాళిక ఏంటి? సృష్టి కంటే గొప్ప ప్రణాళిక వేయగలరా మీరు? మిమ్మల్ని కూడా సృష్టి ఈడ్చుకొచ్చి అందులో ముంచేస్తుంది. అందుకని ధర్మంగా పోదాం, ఆధ్యాత్మికతలో పోదాం. ఆధ్యాత్మికత అంటే ఏమీ లేదు, నా సంపూర్ణత్వంలోంచి రోజు పనిచేయటం, నా లోపలికి వెళ్ళి చూసుకోవటం, నన్ను నేను గమనించుకోవటం, అందులోంచి పనిచేయటం, పని చేసినాక మళ్ళీ అందులోకి రావటం. ఆధ్యాత్మికతలోంచి భౌతికంలోకి వెళ్ళటం, భౌతికంలోంచి ఆధ్యాత్మికతలోకి రావటం, అలా జీవించాలి. అంతే, ఇదేం అద్భుతం కాదు, రోజు జరుగుతున్న ప్రాసెస్సే. శరీర భావంలో ఉన్నోళ్ళు గమనించుకోవట్లేదు, జస్ట్ గమనించుకోండి. గమనించుకుంటే ఆధ్యాత్మికం అయిపోద్ది, అంతే, లోపలికి వచ్చేయండి. అలా గమనించుకొని ఆధ్యాత్మికతలోకి వచ్చిన వాళ్ళు కొత్తలో కంట్రోల్ చేసుకోలేకపోవచ్చు, తప్పులు చేయకుండా ఉండలేకపోవచ్చు, కానీ అది అలవాటై కొంతకాలం అలా సాగితే మీ నుంచి తప్పు జరగదు, పొరపాటు జరగదు, అవసరం లేని అనవసర కార్యాలు అసలు జరగవు, అనవసర కోరికలు అసలు పుట్టవు,
ఎంత అవసరం అంతే చేసుకుంటూ తపోమయ జీవితాన్ని గడుపుతారు, ధ్యానమయ జీవితాన్ని గడుపుతారు. మీ నుంచి ఒక్క పొరపాటు కూడా జరగదు. అలా ఇప్పుడే ఇక్కడ ఈ జన్మలోనే మోక్షం వచ్చేస్తుంది. అలాగే అలా జీవించిన వాళ్ళకి మరి ఋషులు పొందారు. అలాగే ఆ ఋషులకు భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు. ఋషులు మునులు అంటే ఓన్లీ జెంట్స్ అనుకోబాకండి, అందరూ ఉన్నారు. భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. స్త్రీలని పురుషుల్ని అందరినీ కలిపి ఋషులు మునులు యోగులు అని చెప్పుకుంటున్నాం. వాళ్ళందరూ ఇలాగే గడిపారు జీవితం. అందుకనే అది వారసత్వంగా తరతరాలుగా మనకు అందుతూ వచ్చింది కనుకనే ఇప్పటికీ చెప్పుకుంటున్నాం ఈ జ్ఞానాన్ని. మళ్ళీ ఈ జ్ఞానాన్ని అజ్ఞానంగా మలుచుకోబాకండి. ఈ జ్ఞానాన్ని అజ్ఞానంగా మలుస్తున్న వాళ్ళని దయచేసి అనుసరించబాకండి. ముందే గమనించుకోండి వాళ్ళు మీకేం చెబుతున్నారో. మోసపోబాకండి. ఆశ మోసపోయేలా చేస్తుంది, కోరిక మోసపోయేలా చేస్తుంది, భయం మోసపోయేలా చేస్తుంది. ఇంక ఇటువంటి వాళ్ళని ఆశ, కోరిక, భయం, దురాశ, దుర్మార్గం, చెడు ఉన్న వాళ్ళని మనం ఏం చేయగలం? వాళ్ళు ఎవరి బ్యాచ్ని వాళ్ళు పట్టుకుపోతూ ఉంటారు అంతే. వాళ్ళని మనం ఏం చేయలేం. సత్యద్రష్టలకే నిజాయితీగా బతుకుదాం అనుకున్న వాళ్ళకు మాత్రమే నేను చెప్పే 4 మాటలు పనికొస్తే. అట్లాంటి వాళ్ళకు 4 తప్ప ఎవరు ఉండరు. అలానే అందరూ తప్పని కాదు, నేను కూడా అదే జీవితం గడుపుతూ వచ్చాను కనుక శరీరపరమైనటువంటి భావాలు మనిషిని ఎలా ఈడ్చుకుపోతాయో నాకు తెలుసు కనుక సహజంగా ఎక్కువ మంది అలా ఉంటారని చెబుతున్నాను. అంతే తప్ప ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదు. అసలు కించపరచకూడదు మనుషుల్ని ఎవరిని. ఆ స్థితులు దాటుకుంటూ వస్తారు అందరూ ఆ స్థితులు దాటాల్సిందే. అందుకని ఒక్కొక్క దాంట్లో ముందుకు పోదాం. ఆధ్యాత్మికత వ్యక్తిగతము, ఆధ్యాత్మిక చదువు వ్యక్తిగతము, ఆత్మజ్ఞాన చదువు వ్యక్తిగతము. మన లోపలికి మనం వెళ్ళటం. ఆధ్యాత్మికత అంటే మన మూలమైన సాక్షీభావనలోంచి భౌతికంలోకి వచ్చి పనిచేయటం. మళ్ళీ భౌతికంలో అంతా పనిచేసుకొని అన్నీ అనుభవించి మూలమైన సాక్షీభావనలోకి వెళ్ళిపోయి కూర్చొని నెమరు వేసుకోవటం. నేను తప్పు చేశానా, రైట్ చేశానా, ఆధ్యాత్మికతలోంచే ప్రయాణం చేస్తున్నానా, భౌతికంలోంచి వెళ్తున్నానా, ఒకసారి చూసుకుని హాయిగా నిశ్చలంగా ఉండిపోవటం. ఆటోమేటిక్గా మనం సరిగ్గానే నడుపుకుంటాం. ఇది. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మళ్ళీ ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి, మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ నేను చెప్పింది ఎవరికైనా నచ్చకపోతే నన్ను క్షమించి వదిలేయండి. నేను చెప్పేవి కేవలం విశ్లేషణలు మాత్రమే. నాకు ఇంతే అర్థమైంది, నాకు ఇలాగే అర్థమైంది. నేను నాదే సత్యమని అసలు ఎప్పుడూ చెప్పట్లేదు. మీకు నచ్చిన మార్గాల్లో హాయిగా సాగిపోండి. ఇందులో ఏదైనా ఉపయోగపడే 4 మాటలు ఉంటే తీసుకొని మళ్ళీ మీకు నచ్చిన మార్గాల్లోనే వెళ్ళిపోండి. నేను ఎటువంటి మార్గాలు తయారు చేయను, నేను ఎటువంటి విధానాలు తయారు చేయను, నేను ఎటువంటి రాద్ధాంతాలు పెట్టను, నేను ఎటువంటి దానికి అసలు కలహాలు సృష్టించే విధంగా మీకు చెప్పను. అందుకే నేను చెప్పిన వాటిలో ఎక్కడైనా మీకు నచ్చనివి ఉంటే అది నా అజ్ఞానపు చర్యలు, నేను కావాలని ఉద్దేశపూర్వకంగా ఎవరికి చెప్పినవి కాదు. విషయం అర్థమవటం కోసం, వివరణ కోసం, విశ్లేషణగా మాట్లాడాను అంతే. అందుకని ఎవరైనా మీకు ఒకవేళ బాధ కలిగితే నన్ను క్షమించండి. నాకు ఎవరి మీద ఎటువంటి దురుద్దేశం లేదు. నేను ఇది ఏ వర్గాన్ని ఇది తప్పని రైట్ అని చెబుదామని కాదు. జస్ట్ మానవాళి చక్కగా ఆనందంగా మోక్షం వరకు, జ్ఞానోదయం వరకు, తన సంపూర్ణత్వాన్ని తాను తెలుసుకునే వరకు ప్రయాణించటానికి నాకు అర్థమైన విషయాలను అనేక మంది మహాత్ములు చెప్పిన వాటిలో నేను గ్రహించిన విషయాలను మీతో పంచుకున్నానంతే. నచ్చిన వాళ్ళు తీసుకొని ఆచరించుకోండి. అలా నచ్చి ఆచరించుకుంటున్న వాళ్ళకి నాతో మీకు పని లేదు, మీతో నాకు పని లేదు. విషయం ఇక్కడ చెప్పేసుకున్నాం. లేదు నచ్చలేదు అనుకున్న వాళ్ళు నన్ను క్షమించేయండి. ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని అంగీకరింపచేసేటట్టు చెప్పగలిగినటువంటి దేవుడు కానీ, దేవత కానీ, మహాత్ముడు కానీ ఇంతవరకు భూమి మీద అసలు పుట్టలేదు ఎవరు. ఇంకా నాలాంటి అల్పుడు ఎంత. అందుకని క్షమించి వదిలేయండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.